ఏ వ్రతాన్ని అనుసరించినది? చాలా మంది ఏం చేస్తారు, ఆనాడు గోపికలు కాత్యాయని వ్రతం చేశారు, దాన్ని అనుసరించినది సంతోషం, ఇబ్బంది ఏంటి. కానీ కాత్యాయని వ్రతం చేస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మను గోపికలు లేపారా? పోయి గోపికలు ఇంకో గోపికలు లేపారు? సమాధానం దొరకదు. అసలు జరిగిన కథ ఏమిటంటే, బాల్యంలో కృష్ణ పరమాత్మ గోపికలు చిన్న పిల్లలుగా ప్రతి వాళ్ళు ఆడుకున్నారు, పాడుకున్నారు, తిరిగి అడిగి అడిగట్టు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే అమ్మాయిలు కాస్త కన్యలుగా పరిణతి చెందారో, అంటే యుక్త వయస్సు వారికి వచ్చినదో, ఈ కృష్ణుడు కొట్టేవాడు మా అమ్మాయిని ఏం చేస్తాడు అని ఆనందపై ఎక్కడో ఒక నేరవారిగా అంటాం, తెల్లారంటాం, అందులో పడేసి తాళనెట్టారు. కృష్ణుడు గోపికలు కలవకూడదు, ఒకరినొకరు చూడకూడదు, ఇలా నిర్బంధించిన తరువాత కొంతకాలానికి పరమాత్మ సంకల్పంతో క్షామం, కరువు వచ్చింది. పరమాత్మ సంకల్పం ఎందుకంటున్నామంటే, అది లేకుంటే పరమాత్మ ఉన్న చోట కరువు వస్తుందండి. ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగ మహీయతే నత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరాహ సంభవంతి. పరమాత్మ యొక్క మంత్రాన్ని అనుసంధానం చేసుకునేవాడు ఉన్న చోటే కరువు కానీ, దొంగలు కానీ, వ్యాధులు కానీ రావు అన్నప్పుడు పరమాత్మే ఉంటే వస్తాయి. అవి వచ్చాయంటే ఏమంటాం? తపామ్యహం అహం వర్గం నిగురున్నామి ఉత్సృజాన్ని చెప్పారు గీతాచార్యుడు. నేను సూర్యుడితో తాపాన్ని కలిగిస్తాను, నేను వర్షాన్ని కురిపిస్తాను, నేను వర్షాన్ని నిగ్రహిస్తాను. గోపికల మనోవ్యత తొలగించడానికి పరమాత్మే వర్షాన్ని ఆపారు, కరువు సృష్టించారు. సృష్టించినటువంటి ఈ కరువు పోవటానికి ఏం చేయాలి? కన్యలందరూ వ్రతం చేయాలి. బాబు ఎవరు చేయించాలి? అయ్యో మాకు రాదు, మాకు రాదు, మాకు రాదు. వ్రతం చేయించడంలో పరమాత్మే, కృష్ణుడే గొప్పవాడు. పోయి ఆయన్ని అడగండి, అయ్యా కృష్ణ వ్రతం చేయిస్తావా? అయ్యా చేయిస్తారు. ఎవరితో చేయించాలి? అమ్మాయిలతో. అబ్బో వద్దులేండి, మాకు వారికి పడదు, మీకు వారికి కూడా పడదు కదా, మీకు ఇద్దరు ఉండదే చెప్పావు కదా. అయ్యో నాయన నువ్వు ఎవరు లేదురా బాబు, మరి వర్షం లేదు, కరువు ఉంది, వర్షం కురిపించడానికి కావలసిన వ్రతమును నీవే దగ్గర ఉండి చేయించమని వృద్ధులంతా ప్రార్థిస్తే స్వామి ఒప్పుకున్నాడు. అలా వారందరితో వర్షం చేయించడానికి కావలసిన పూర్వరంగమంతా సిద్ధం చేసి రేపు మీరు రండి, మనం వ్రతం మొదలు పెడతాం. ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని రేపు రండి. చెప్పడానికి బాగానే ఉంది, కానీ కృష్ణ పరమాత్మ లేకుండా నిద్రపోతారా? నా రామేణ వియుక్తాత స్వప్తుమనకటి భామిని నా భోక్తుం నా ప్యలంకర్తుం నా పానముపతి. హనుమంతుడు అంటాడు, మండోదరిని చూసి సీత అనుకొని భ్రమపడి అంతలోనే మళ్ళీ చేరుకొని రాముడు లేకుండా సీతమ్మ నిద్రపోతున్నాయి, అన్నం తింటున్నాయి, అలంకరించుకుంటా తప్పు నివేదిత కాదు అన్నట్టుగా స్వామి లేకుండా నిద్రపోతుంది. తాము నిద్రపోకపోవడమే కాక ఎవరైనా నిద్రపోతున్నట్టు కనపడితే వారందరినీ లేపటానికి బయలుదేరారు అని చెప్తారు. తిరుప్పావు మొత్తంలో ఇంచుమించు సగ భాగం లేపుతారు. ఇంకో మాట చెప్పాలంటే
తిరుప్పావును 3 భాగాలు చేస్తారు. మొదటి భాగంలో 5 పాసురాలు, రెండో భాగంలో 10 పాసురాలు, మూడవ భాగంలో 18. ఇది ఒక భేదం. మరొకటి మొత్తం 5 భాగాలు చెప్పి మొదటిది 5, రెండవది 10, మూడవది 5, నాలుగవది మళ్ళీ 5, ఐదవది ఇంకొకటి. ఇలా 5 భాగాలు ద్వితీయ భాగం కూడా ఉంది. ఏమైనా వ్రతం అంటే ఏమిటి, వ్రతమును ఎలా చేయాలి, వ్రతం చెయ్యటానికి ఏ ఏ యోగ్యతలు కావాలి, వ్రతం చేసేవారు ఎలాంటి నియమాలను పాటించాలి, వ్రతం చేసేవారి యొక్క మనస్సు ఎంతటి విశాలంగా ఉండాలి, వ్రతము చేసే వారికి అడ్డుగా ఉన్నటువంటి పాపాలన్నీ ఎలా తొలగిపోతాయి అనేటువంటి 5 అంశాలను మొదటి భాగంలో చెప్తారు. అంటే తిరుప్పావులు అని మొదటి భాగం ఒక 5 అంశాలు చెప్తుంది. ఈ 5 అంశాలే అర్థపంచకము అంటాం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః, ప్రాప్త్యుపాయం, ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిక. మనము పొందవలసినటువంటి పరమాత్మ స్వరూపం, పరమాత్మను పొందేటువంటి మనమంటే ఏమిటి, మనము పరమాత్మను పొందడానికి కావలసిన ఉపాయం ఏమిటి, పరమాత్మను పొందితే కలిగే ఫలమేమిటి, ఇవన్నీ తెలిసి కూడా పరమాత్మను చేరకుండా ఆపేది. వీటిని అర్థపంచకం అంటాం. ప్రతి వ్యక్తి తప్పగా తెలుసుకోవలసినది. భగవంతుణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా నిలువలేని వారు భగవంతుని కోసం బయలుదేరుతారు. ఇంతకు ఈ వ్రతం పేరేమిటి? మార్గతీర్థ స్నానం వ్రతం. పేరు స్నానం వ్రతం కానీ ఎక్కడ తిరుప్పావులో గోపికలు స్నానము చేసినట్టుగా చెప్పరు. ఎందుకు చెప్పాలంటే స్నానం అంటే అర్థం స్నానం కాదు కాబట్టి. అది ఒక మిట నీరాడుట అంటే పరమాత్మ యొక్క సముద్రేతాన్ని నీరాడు అంటారు. భగవంతుణ్ణి కలయుట, భగవత్ కైంకర్యము చేయుట, ఇది ఆండాడు తల్లి కోరిన కోరిక, గోపికలు కోరిన కోరిక, మనమందరము కోరవలసిన కోరిక. కాబట్టి ఇలాంటి వ్రతమును ఆచరించడానికి ప్రథమ రంగంగా ఈరోజు మనం మొదటి పాసురాన్ని చెప్పుకుంటాం. ఈ పాసురంలో అధికారం ఎవరికి ఉంది వ్రతాన్ని చేయటానికి, అలాంటి వారు వ్రతం చేస్తే కావలసిన ఫలితాన్ని ఇచ్చేవారెవరు, ఈ ఫలితాన్ని పొందటానికి ముందుకొస్తున్నటువంటి వారిని అడ్డగించేది ఎవరు, మనలో ఎలాంటి భావన ఉంటే భాగవత ఆచార్య కైంకర్య రూప ఫలం మనకు లభిస్తుందో మొదటి పాసురంలో ఆండాడు తల్లి మనకు అందించారు. ఇప్పుడు పాసురాన్ని అనుసంధానం చేద్దాం. மாலை அழித்திங்கள் மதுநிலைந்தனன்னாடால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிடையீர் தீருமரகுமாயும் பாடி செல்வச் சிறுவீர்கள் கூறுவீர் பொடிந்தொழிலன் அந்த கோபன் குமரன் ஏராளங்க கண்ணி தோரையிடம் சிங்கம் காரிமே நிச்சயங்கள் கதிரமணியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புதர் படிந்தே தோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சேரணம். மாலைகளை திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போது. మొదలు కృష్ణ పరమాత్మతో కలిసి
రేపల్లెలో ఉన్నటువంటి కరువును తొలగించడానికి వ్రతము ఆచరించడానికి సంకల్పించినప్పుడు లేదా ఆనాడు గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని అనుసరించి అలాంటి వ్రతాన్ని చెయ్యాలని వీరు అనుకున్నప్పుడు ఏ పనైనా చెయ్యాలి అంటే మొదలేం కావాలి? శుభే శోభనే ముహూర్తే. దేనికైనా మంచి రోజు కావాలి. మనం ఏం చేస్తాం? దైవజ్ఞస్య గృహం గత్వా, జ్యోతిష్య జ్ఞానం ఉన్న వారి ఇంటికి వెళ్ళి అయ్యా మేము ఫలానా పని చేయబోతున్నాం, నాకు ఒక మంచి ముహూర్తం చూడండి. అలా ఉత్తమ కాలంలో ఆచరించకుంటే ఎంత మంచి పనైనా వ్యర్థమవుతుంది. ఇది శాస్త్రం. దేశము మంచిది కావాలి, కాలము మంచిది కావాలి, వ్యక్తి మంచివాడు కావాలి. చేసేవాడి మనస్సు బాగా లేకున్నా, చేసే పని చేసే సమయం మంచిది కాకున్నా, ప్రదేశం మంచిది కాకున్నా, శ్మశానంలో పూలతోటి పరమాత్మను ఆరాధిస్తాను, అలాగే అర్ధరాత్రి ఏదో ఒక కామనతో ఓ స్వామిని ప్రార్థిస్తాను, భగవంతుణ్ణి ఆరాధించడానికి దేశము కాలము పాత్ర 3 కావాలి. కామ్యములకు అది మర్చిపోదు. నిష్కామ్య కర్మకు నిరంతరం ఆరాధన చేయవచ్చు. అక్కడ దేశ కాల పాత్ర వ్యక్తి నియమాలేవి లేవు. కానీ వర్షం పడదు, కోరుతున్నాను శాస్త్రబద్ధంగా. జీతం కావాలి, శాలరీ కావాలి. అయ్యా నేను ఉద్యోగం చేస్తాను, నాకు మీరు శాలరీ ఇవ్వాలి, నన్ను అపాయింట్ చేసుకోండి అంటే ఉదయం 9:30కి రావాలి, 10:30 దాకా ఉంటాను. ఇదిగో నీ సీటు ఫలానా వెళ్ళి కూర్చోండి. అయ్యా నేను స్వచ్ఛందంగా సేవ చేస్తాను, నాకు పని లేదు, ఏదో ఇంత బాధపడుతున్నారు, సేవ చేస్తాను, నీ ఇష్టంగా ఎప్పుడన్నా చేసుకో. కాబట్టి మరి మంచి ముహూర్తం చూసుకొని చెయ్యాలి కదా అని అనుకొని ఇంతకు ఇది ఏ మాసము, ఇది పనికొచ్చే మాసమేనా అని చూస్తే అనుకోకుండా అది మార్గశీర్ష మాసం అంటే అన్ని మాసాలలో ఉత్తమమైనటువంటి మాసము మార్గశీర్ష మాసం. ఎందుకు? మాసానాం మార్గశీర్షోహం, నేనయ్యా మార్గశీర్ష. అయ్యా అయితే అయిందండి, ఆ మాసాన్ని పొగడుకుంటూ ఎందుకు చెప్పాలి, అవసరమేమిటి? మార్గశీర్షంలో సంకల్పం చెప్పడం సరిపోతుంది కాదు. ఇంతకాలం భగవంతుడికి దూరంగా ఉన్న మనము భగవంతుడిని సేవించడానికి సంకల్పించిన వెంటనే వచ్చిన కాలం భగవంతుని కంటే గొప్పది. కొంచెం శాస్త్రం తెలిస్తే కాలం అంటే ఎవరు? కాల కలయతాం అహం, నేనే కాలాన్ని. భాగవతం చెప్తుంది, అంత పురుష రూపేణ కాలరూపేణయోపటి. పరమాత్మే 2 రూపాల్లో ఉంటాడు. ప్రతివారి హృదయంలో అంతర్యామిగా ఆరాధించబడతాడు. భగవంతుడు లేడు అనేవాడు కూడా టైంను కాలాన్ని మన్నిస్తాడు. 9:30కి ఆఫీసుకు వెళ్ళాలి, బయలుదేరి వెళ్ళాలి. నేను గంటసేపే కూర్చుంటాను, గంట కాగానే వెళ్ళాలి. అందువల్ల పరమాత్మను నేను ఆరాధించడం లేదు అనకుండా ఎవరెవరు కాలాన్ని ఆరాధిస్తారో, ఎవరు పంక్చువాలిటీని పాటిస్తారో వారంతా భగవంతుడి భక్తులు. అనుమానం అలా తమకు తాముగా తనంత తానుగా వచ్చి చేరిన కాలం అంటే ఇది మార్గశీర్ష మాసం.
మేము పరమాత్మను ఆరాధించేటువంటి ఒక వ్రతం చేసుకోవాలి అనుకోగానే వచ్చిన మాత్రం కదండి. ఎంత గొప్ప మాత్రం అయ్యాయి, చాలా గొప్పది. ఆహా, ఇంత మంచి మాత్రం. వీరే కాదు, దశరథ మహారాజు రామచంద్రునికి పట్టాభిషేకం చేస్తానని అనుకొని వశిష్ఠ భగవానుడు సామంతులందరినీ పిలిచి మాట్లాడి అందరూ ఆమోదించిన తర్వాత, అయ్యా మహర్షి, చైత్ర శ్రీమానయం మాత పుణ్య పుష్పిత కారణ యవ్వరాజ్య రామే త్వం అభిషేక్తు విధానసి. మహానుభావ, చైత్రమయ్య. అందులో శ్రీమాన్ అంటే వసంత ఋతువు, ప్రతి చెట్టు చిగురిస్తుంది, కొన్ని పూలు తమకు తాముగా పూస్తాయి. రాజపుత్రునికి పట్టాభిషేకం చేస్తుంటే అలంకారం చేయదు, మరి నగరం అంతా అలంకరించాలి, దేశమంతా అలంకరించాలి. మరి అడిగిన ఇల్లు కడుగుతాం, కడవకు ముగ్గేస్తాం, పైన తోరణం కడతాం, ఇంకేమేమో చేస్తాం. ప్రతి చెట్టుకు పూలు పెట్టి పూజిస్తామా? ప్రతి కుటుంబం మనం పూలు పెట్టగలమా? వాళ్ళు పెట్టాలి. రాముడి పట్టాభిషేకం అంటే చెట్లు కూడా పూలు పంచుతుంది. సహజంగా ప్రతి చెట్టుకు పూలు వచ్చాయి. అదే తనను అలంకరించుకుంది. అందుకే పుణ్య, ఈ మాసం పవిత్రమైనది. ఎందుకు? పరమాత్మగా తెలుసుకునే మంచి సమయం వచ్చినది. ఎవరు రాదు, దశరథుడు రాదు, ఎవరంటే రాదు, ఇంత జాడానికి రాదుగా గుర్తిస్తున్న మంచి కాలం వచ్చినది మాకు. అయం చైత్ర, అయం శ్రీమాన్. శ్రీమాన్ అంటే సంపద గలది, ధనము గలది, ఐశ్వర్యము గలది. ఏమి సంపద గలది? లక్షలు కోట్లు ఉన్నాయా? భగవత్ సంబంధము గలది, భాగవత సంబంధము గలది. ఎందుకు చెప్పుకోరంటారా? రుచ యజూషి సామాని సాహిత్రీకి అమృత సతాం. స్త్రీ అంటే ఏమిటి? రుక్కు, యజుర్వేదం, సామం. ఈ మూటి కలయికను స్త్రీ అంటారు. అదేంటి అంటే భూరితి వారుచ, భువైతి సామాని, సువైతి యజూగుంసి. ఒక్కొక్క వేదం నుండి ఒక్కొక్క వ్యాహృతి బయటికి వచ్చినది. ఆయుర్వేదం మందు తయారు చేయాలంటే ఇంత కషాయాన్ని తీసుకొని ఇంత బాటిల్లో తయారు చేస్తారు, ఇంటి ఇస్తారు. పుటం అంటాం మనం. భూమిలో పెట్టి అగ్ని పెట్టేసి మొత్తం కాల్చి ఇంత ఉన్నదని అంత చేస్తాం, దాన్ని పుటం. అలాగే ఇంత పెద్ద ఋగ్వేదాన్ని పుటం పెట్టి ఒక చిన్న టాబ్లెట్ భూహు అన్నదాన్ని. అలాగే సామవేదాన్ని చేసి భువః, యజుర్వేదంతో సువః. ఇలా 3 వ్యాహృతులు చేసి ఇంకా తగ్గితే బాగుండు అని మళ్ళీ ఆ మూటిని కూడా పుటం పెట్టి అకార ఉకార మకారములుగా ఏర్పడ్డాయి. ఆ ఊ మా ఏమైంది? ఓ ప్రణవం. ఏమి చేస్తాం? అకారార్థో విష్ణు. ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవాత్మ, ఊ అంటే జీవాత్మకు పరమాత్మకు విడదీయర అనన్యారక సంబంధము అంటాం. విడదీయరాని సంబంధం అంటే పరమాత్మను నిరంతరం అంటిపెట్టుకుని ఉండేవాడే జీవుడు. భగవంతుడిని విడిచి ఉండలేడు, భగవంతుని కంటే వేరుగా ఉండలేడు. ఇలాంటి భగవత్ సంబంధాన్ని చెప్పేది ప్రణవం, ఓంకారం. దానికి పేరట స్త్రీ అని. ఎవరికి భగవత్ సంబంధ పరిజ్ఞానం ఉంటుందో వాడు శ్రీమంతుడు. అందుకే
చైత్ర శ్రీమాలయం. ఈ మాసము శ్రీ అంటే ఇంతకాలానికి భగవంతుడు పరిపాలించగల రాజ్యంగా మారబోతున్నది. పరమాత్మ రాజ్యానికి తనంత తానుగా వచ్చినటువంటి మాసం చైత్రమాసం. అందుకే శ్రీమాన్ అని దశరథుడు పొంగి పొరని చెప్పుకున్నాడు. ఎంతవారికైనా తాము ఒక మంచి విజయాన్ని సాధిస్తే ఇప్పుడు టైం ఎంతైంది, ఇదే నెల ఎన్ని గంటలకు మొదలు జరుగుతుంది. ఎందుకంటే మనము ఆ తేదీని ఆ సమయాన్ని మర్చిపోం కదా, జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. సరే మంచో కాదు తర్వాత ఆలోచిద్దాం. కానీ ఈ కొత్తగా ఈ మధ్య కొత్త ఒక సాంప్రదాయం అందరికీ డే దినాలు వచ్చాయి కదా. పితృదినం, మాతృదినం, ఆచార్య దినం, అదే డే, టీచర్స్ డే, ఫాదర్స్ డే. దాని తెలుగులో మారితే ఏమైతుందండి? తండ్రి దినం, తల్లి దినం, గురువుల దినం. సాంప్రదాయం ఏం చేస్తా ఉంది కర్మ మనం. సరే ఇవన్నీ పోతే పోయాయి కానీ ఇంకోటి ఏం చేస్తున్నాం మనం, మ్యారేజ్ డే. మరి దాన్నే అంటావు అంటే పెళ్ళైన రోజును తేదీని భద్రంగా జ్ఞాపకం ఉంచుకొని ప్రతిసారి చేస్తాం. ఎందుకంటే వ్యాధుడు చెప్తాడు, బందీఖానాలో చేరిన డేటు బయటపడ్డ డేటు మర్చిపోవద్దు అని. అర్థమనుకుంటాను. ఈ స్వతంత్రంగా హాయి వరంతల వాళ్ళు ఉండేటువంటి అదృష్టాన్ని పోగొట్టుకొని జైలు పడే రోజు వచ్చింది బాబు, దీని రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే లేదు, నమస్కారం అనుకోండి. అయితే మనము దేన్ని సంతోషమని, ఉత్సవమని, శుభమని భావించామో అలాంటి కార్యక్రమం జరిగినటువంటి సమయాన్ని 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు తలుచుకుంటాం, మనసు నిలుపుకుంటాం. ఇలా పరమాత్మను ఆరాధించడానికి కావలసిన తనకు తానుగా చేకూరిన ఉత్తమ మాసం మార్గశీర్ష మాసము, తనకు తానుగా రచించిన మాసము. అందులో మాసం మంచిదైనా పక్షం మంచిది కాకుంటే కావాలి కదా, శుక్లపక్షం కూడా కావాలి. ఉత్తమ మాసము కావాలి, ఉత్తమ పక్షము కావాలి, ఉత్తమ తిథి కావాలి. అందుకే మది నిరయిందనన్నాడు. చక్కగా వెన్నెలంతా నిండి పరుచుకొని ఉన్న మంచి రోజు అంటే శుక్లపక్షం. చంద్ర భగవానుడు ప్రపంచం మొత్తాన్ని తన చల్లని కిరణములతో వెన్నెల నింపుతున్న మంచి రోజు. ఇప్పుడు వీరు వెన్నెలను ఇంత బాగా ఎందుకు స్తోత్రం చేస్తున్నారు? కృష్ణ పరమాత్మతో కలిసి ఉండే అవకాశం లేని రోజు వెన్నెల మంటలు, నిప్పులు కురిపిస్తుంది. తా విరహే తవ దీన అని ఎవరున్నారు? జయదేవుడు కీర్తన పాడాడు. అందులో చందనము తెగలాగా మారింది అంటాడు. అలాగే చల్లని గాలి విషమును చిమ్ముతున్నది అంటాడు. అలా కృష్ణ పరమాత్మ సంశ్లేషము లేని వెన్నెల వారికి చూపించదు. ఈనాడు ఆత్మానితో కలిసి ఉంటున్నాను కాబట్టి ఆ వెన్నెలినటువంటి రాత్రులు. మంచి రోజు ఏది మంచి రోజు? మనం పాడుకుంటాం భలే మంచి రోజు. మంచి రోజు అన్న పదాన్ని కొంచెం సంస్కృతంలో చెప్పితే ఏమవుతుందండి? శుభదినం అంటాం, స్థిరం వాడొచ్చు కదా. కాబట్టి మరి న్యాయంగా మంచి రోజు అంటే ఏమనాలి? రోజు అంటే ఆహా, మంచి అంటే ఉత్తమం, శ్రేష్టం, వర. మంచి అంటే వర, రోజు అంటే అహహ, రెండు కలుపుకుంటే వరాహ. అవతారం వరాహావతారం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చినది? నీటిలో దాగి ఉన్న భూమిని పైకి తీసుకొని వచ్చి ఆధారము లేని ప్రాణులందరికీ ఆధారం కల్పించిన రోజు. ఏమంటుందని అకామేషన్ అంటారు కదా. ఇవాళ
ఎక్కడ ఉండాలి దేవుడా అని అందరూ బాధపడుతుంటే ఇక్కడ ఉన్నట్లా మనకు స్వామి అకామిడేషన్ ఇచ్చారు. అది దొరికిన రోజు మంచులు కదా, అందుకే ఆ స్వామిని వరాహము అంటాం. ఇక్కడ మంచి రోజు అంటే ఇంతకాలం ఏ వృత్తులు, ఏ గోపికలు, ఏ పెద్దలు కృష్ణ పరమాత్మను చూడొద్దు, అతనితో మాట్లాడొద్దు, అతని దరిదాపుల్లో ఉండొద్దు అని నిషేధించారో అలాంటి వారే వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. అతను వ్రతం చేయిస్తాడు, వర్షం పడుతుంది, మనం అందరం బాగుంటాం. వద్దన్న వారే పొమ్మని చెప్పడం కంటే మంచి రోజు ఏముంటుందండి? అసలు ద్విషామి నేను ద్వేషిస్తున్నాను, నేను పరమాత్మను చూడను, ఆయన ఒప్పుకోను, నభయామి అన్న నోరే శరణం ప్రపంచే అంటే ఇంకా మంచి రోజు కాదు. ఏదో ఇంతకాలం ఏ పరమాత్మను దూరంగా ఉంచుకున్నామో ఆ పరమాత్మను దగ్గర చేరి ఇంత మంచి రోజు వచ్చిందే, ఆహా ఎంత గొప్పదండి. అందుకే ఇది మంచి రోజు అంటే ఏమిటి? వెన్నెల నిండిన ప్రతిరోజు మంచి రోజు కావాలని లేదు కదా. వెన్నెలతో పాటు ప్రియుడు దగ్గర ఉండాలి, ప్రియుడికి ప్రియురాలు దగ్గర ఉండాలి. ఇద్దరు పరస్పరం ఒక చోట ఉంటే వెన్నెల బాగుంటుంది. కానీ ఒకరు అమెరికాలో నడుస్తూనే ఉన్నాయి కదా, ఇంకొకరు ఇండియాలో ఉంటే ఏదైనా ఉంటే ఏం బాగుంటుంది? అది ఇంకో పేరు అరవేలా కాసిన కాకుండా ఇది మంచి రోజు, మా స్వామిని మేము కలిపే రోజు. అమ్మా అయితే అయింది, ఇంతకేమంటారో అంటారేమిటి? స్నానం చేద్దాం. మనదేం వ్రతం? మార్గతీర్థ స్నానం వ్రతం. స్నానం చేద్దాము అంటే స్నానం అందరూ చేయొచ్చునా? ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ఏమిటి అర్హత? మార్గతీర్థ స్నానము చేయడానికి కావలసిన యోగ్యత ఏమిటి అంటే నీరాడకూడదు, స్నానము చెయ్యాలనే కోరిక ఉంటే, అభిలాషే యోగ్యత, పరమాత్మను సేవించాలన్న ఆకాంక్ష సహసహ ఉంటే చాలు. ఎవరైనా పోలేదు, బ్రాహ్మణ, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అన్న తేడా లేదు. చెప్తాడు భాగవతంలో, విప్రాత్ ద్విషడ్గుణయుతాత్ అరవిందనాభ పాదారవింద విముఖాత్ స్వపచం వరిష్టం. ఒక 12 గుణాలు ఉండాలి బ్రాహ్మణునికి. శమ, దమ, తపలో ఉన్నాయి గుణాలు. ఇలా 12 గుణాలు ఉన్న వారైనా వేదశాస్త్రములు బోధించినటువంటి ఉత్తమమైన 12 గుణాలు ఉన్న బ్రాహ్మణుడైనా అరవిందనాభ పాదారవింద విముఖాత్ పరమాత్మ పాదభక్తి లేని విప్రాత్ బ్రాహ్మణుని కంటే స్వపచం వరిష్టం, చండాలుడే ఉత్తముడు. భగవంతుని భక్తి లేని బ్రాహ్మణుడు, భగవంతుని భక్తి ఉన్న చండాలుడు, ఇద్దరు ఒప్పకనుంటే ఎవరు లేటయ్యా అంటే చండాలుడే. నా కులం కులమిత్యాహు గుణ ఎత్ర కులం తత్. గుణం ఉంటేనే కులం. మరోమాట కులాన్ని చెప్పిన స్వామి గుణంతో చెప్పాడు కదా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగ. కాబట్టి అది లేదు, ఇది ఏదున్నదండి. అందువల్ల మీకు కోరిక ఉందా? స్నానం చేయాలనే కోరిక ఉందా? రండి సార్. నీరాడ, ఇంత పెద్ద మాట గోపికలు వాడారా? మర్యాద మాట, సాంప్రదాయం మాట. కుడి ఎడమ చేతులు ఏమిటో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కాస్త నీరాడుట ఇంత మర్యాదగా అడిగారు. అయినా
పరమాత్మను కలుసుకోవాలి అనుకున్నప్పుడు వెళ్ళి కలుసుకోండి. మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎందుకండి? ఇంతమంది ఎందుకు రావాలి? ఒక్కరే పోడి, వస్తే వచ్చిన వాళ్ళు వస్తారు, లేకుంటే లేదు. భగవత్ గుణానుభవము ప్రవాహం లాంటిది. ప్రవాహాన్ని ఎదుర్కోవాలంటే ఒక వ్యక్తి సరిపోడు. వరద వస్తూ ఉంది, మనం దాటాలి, ఏం చేస్తాం? దండయ్య నలుగురం పోదాం. నలుగురు ఎందుకు అంటే ఒకరికి ఒకరు పట్టుకొని పోదాం. ఒకడు పట్టే ఇంకోటి చెప్తారు, ఉండాలి కదా. అందులో ఆ పరమాత్మ గుణాలలో పడ్డామనుకోండి, లేచే ప్రసక్తి లేదు. అసలు వారికి లెక్కేది ఎందుకు ఎవరు చెప్పగలవాడి? మహానుభావుడు చెప్తాడు, సంఖ్యాలు నైవ లెక్కించే గుణాదోషాత్యచారిణ. పరమాత్మ యొక్క గుణములు ఇన్ని అని కానీ, పరమాత్మ దోషములు ఇన్నని కానీ లెక్క పెట్టడం మన వల్ల కాదన్న. అదేమిటి అంటారా? ఆనంద్యాత్ ప్రథమో రాతి. అతని గుణములు అనంతములు కాబట్టి లెక్క పెట్టదు. అభావాచ్య ద్వితీయకం, అసలు లేవు కాబట్టి రాసి ఉంటాయి. గుణాలు ఉందా లేదా? గుణాలు అనంతంగా ఉన్నాయి, లెక్క పెట్టండి. దోషాలు అసలు లేవు, లెక్క పెట్టండి. మరి అంత పెద్ద ప్రవాహంలో మనం కొట్టుకుపోతామయ్యా. అందుకే రండి 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 సంప్రదాయం కూడా ఇప్పటికీ ఉంది. సరే, మనం చాలా స్పీడ్ యుగంలో ఉన్నాం కాబట్టి మర్చిపోతున్నాం. గుడికి వెళ్ళాలంటే అమ్మా అదే పెడుతున్నాను, వస్తారా? కలిసి వెళ్దామా? పిలుచుకొని వెళ్ళాలి. పెళ్లి చేస్తున్నామంటే కొందరి పత్రికలు ఇస్తాం మన వాళ్ళు. గుడికి వెళ్తున్నామంటే అందరినీ పిలుచుకోం. ఇంకో చమత్కారం చెప్తారు, యాభై కాస్త కొంచెం చమత్కారంగా చెప్తారు. బంధువులు మిత్రులు అదే పనిగా ఇంటికి వచ్చి మన పని అంతా పాడు చేస్తున్నారు అనుకోండి. తప్పించుకునే మార్గం ఏమిటి? అయినా గుడికి పోతున్నా, వస్తావా అని తాళం తీసుకుంటే ఫస్టుంటే వస్తారు. నేను మరి రేపు కలుస్తానేది, మీరు వేరే అని వస్తారు. బాగుంది వాక్యం. అవునండి, ఎవరితో కాదు, వ్యాధులు మాట్లాడి ఒకవేళ ఫస్టుంది తీసుకొని పోయాం, మనతో పాటు మనం ఎవరికి చూపెట్టి అంబాగా వస్తుంది. ఇంకేంటి? ఈ పుణ్యం కష్టం వస్తుంది, ఆ పుణ్యం కష్టం వస్తుంది. తాను దర్శించుటకంటే 10 మందికి దర్శింపజేస్తే ఫలితం అధికం. తాను భుజించుటం కంటే 10 మందికి భోజనం పెడితే ఫలితం అధికం. అందుకే మనకు వేదమంత్రం కూడా అగ్నేనయ సుపధారాయే అస్మాన్ దేవవయునాని విశ్వ. మహానుభావ అగ్నిహోత్ర, మాకు మంచి దారి చూపవయ్యా. మాకు అంటాడు, నాకు అనలేదు. అస్మాన్, మమ్ములను మంచి దారిలో తీసుకొని పో. నన్ను ఎందుకలేదు అనకూడదు. హితము శుభము మేలు అంటే 10 మందితో కలిసి అనుభవించాలి. ఏకత్వాలు నభుంజీత, రుచిగల దాన్ని ఒక్కడు తినకూడదు. మీ చేతికో లడ్డు వస్తే 10 మంది చూస్తుండగా ఒక్కరే కూర్చొని తింటున్నారు అనుకోండి, పొరపాటు మనం లడ్డు తింటూ మనను చూస్తున్న వారి ముఖాలు మనం గట్టిగా చూస్తే ఇచ్చిన లడ్డు వాంసం చేసుకోవాలి. తినలేం. వాళ్ళ ముఖాలు ఎన్ని మనిషి అండి, వీళ్ళు రాకుండా మంచి ఒక్కరే బాగా తింటున్నట్టుండే అయినా అన్నికి వాడిక్కడ తీశారు లడ్డు. అదే లడ్డూను చూసిన ఆయన పడు ఇచ్చామనుకోరు, అబ్బా ఏ మహానుభావుడండి, ఎంత ఉదారుడండి. రుచి పెరుగుతుంది. సంభాగాత్ రుచి అభివర్ధతి అని పద్మపురాణం. పంచడం వలన రుచి పెరుగుతుంది. ఆనందాన్ని నలుగురు కలిసి అనుభవించండి. నీకు కాస్త ఆటో పాటో సంపద వస్తే కనీసం నెలకు ఒక్కసారైనా భగవద్ ఆరాధన నెపంతో 10 మందిని పిలిచి భోజనం పెట్టు.
అయ్యా కూరగాయలు వండే ఓపిక లేదు, మనసు లేదు, వంట వాళ్ళు ఎవరు రావడం లేదు, వంటకు ఇక పులిహోర దర్శోజనం ప్రయోజనం ఏమిటి? నీకు భక్తి ఉందనో నీకు డబ్బు ఉందనో చాటుకోవడం కాదు. భగవంతుని నామాన్ని సంకీర్తనం చేయాలన్న కోరిక ఉన్నా చేయటానికి అవకాశం లేని చాలా మందికి అవకాశం కల్పించిన సుకృతండికు. తమకు తాముగా పరమాత్మను ఆరాధించే అవకాశం లేని వాళ్ళు ఎందరో ఉంటారు. అలాంటి వాళ్ళు అయ్యా నేను మా ఇంట్లో రేపు కాల్సాము చేస్తున్నాను, అక్కడ మీరు వచ్చి సేవించండి. అయితే ఒక మాట మాత్రం మర్చిపోవద్దు, చివరికి తీర్థ ప్రసాదాలు ఉంటాయండి. ఎందుకంటే ప్రసాద భక్తులు అంటారు సౌందర్య నమస్కారం. ప్రసాదం అంటే పులిహోర దర్శోజనం, ప్రసాదం అంటే అనుగ్రహం కూడా. భగవంతుణ్ణి సేవించడానికి వస్తే పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. 10 మందిని పిలుచుకోవాలి, 10 మంది కలిసి వెళ్ళాలి. రుచికరటాన్ని ఒక్కడు అనుభవించకూడదు. భగవంతుని కంటే రుచికరమైన ఉంటాయంటే మధురాధిపతే అఖిలం మధురం. ఒకడు చెప్తాడు, మృద్వీక రసిత సిత సమసిత పీతం నిపీతం పయ స్వర్యాతేన సుధాప్యదాయి బహుధారంభాదర సత్యం తీయగా ఉన్న వాటిని అన్నిటినీ చూశాడు మానవుడు. చూశాడు. పృథ్వీక అంటే ఏమంటాం, ఇది సీడ్ లేదు ద్రాక్ష ఉంటుంది కదా, విత్తు లేని ద్రాక్ష, సీడ్ లేదేనా ఇది అంటారు. అది తిన్నాను అన్నాడు. సిత సమసిత ఖండ దగ్గర బాగా తిన్నాను. స్పీతం నిపీతం పయ గుమ్మపాలు కూడా బాగా తాగాను. స్వర్యాతేన సుధాపి అతాయి స్వర్గానికి వెళ్ళి అమృతం కూడా తాగాను. అదే వరుసలో రంభాధర ఖండిత రంభ పెదవి కూడా కొరిగాను. ఇన్ని చేసిన మదీయ జిహ్వ నా నాలుక సత్యం బ్రూహి నిజం చెప్పం. ఏమిటి? కృష్ణేక్షరయోదయం మధురిమోద్గార కొచిల్లక్షిత. కృష్ణ అన్న 2 అక్షరాలలో పెళ్ళుకి ప్రవహించేటువంటి మాధుర్య రస ప్రవాహము నీకెక్కడైనా కనపడిందా? కనపడదు. ఇంతకంటే రుచి ఎక్కడుంటాయా? మరి ఇంత మంచి రుచి గల పదార్థాన్ని ఒక్కడు తింటారు. అందుకే గోధుమలో అందరూ రండి. అయితే ఒకటి మాత్రం మర్చిపోకండి, మనం స్నానం చేయడానికి వెళుతున్నాము, చక్కని ఆభరణాలన్నీ ధరించి రండి నేరిడై. ఏం పాటండి? స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు ఉన్నాభరణాలు తీసి వెళతారా, కొత్తవి వేసుకొని వెళతారా? ఏమో అన్నాడో వేసుకుందామని మనం పోయి ఆభరణాలు వేసుకోవడానికి కావలసిన సంపద వారి దగ్గర ఉందా? బోరెడు తీరుమలగు మాయుపాడి సెల్వ చిరునీరు సంపద నిండి ఉన్న వేపల్లెలో సంపదతో చూస్తున్నటువంటి మహానుభావులారా, చిన్న పడుతులారా, ఎక్కడికి సంపద? కృష్ణ పరమాత్మ రాక ముందు కంటే వచ్చిన తర్వాత సంపదే సంపద. యావతు దుగ్ధం తావతు దధి, యావతు దధి తావతు నవనీతం, యావన్నవనీతం తావతు ఘృతం. హరిమూర్తులు చూస్తారు. కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత రేపల్లెలో ప్రతి ఇంటిలో ఎన్ని పాలు వస్తాయో అంత పెరుగు అయ్యేది. ఎంత పెరుగు ఉన్నదో అంత వెన్న వచ్చేది. వస్తుందంటే మనం సరే అనుకుందాం, ఎంత వెన్న వచ్చిందో అంత నెయ్యి వచ్చేది.
ఎక్కడ కదరా బాబు అంటే వస్తుందయ్యా. ఎట్లా వస్తుంది? అది కృష్ణుడి పాలు. కృష్ణుడి పాలు ఆవు పాలు కావా? ఆవు పాలే. ఆవులకు కృష్ణుడు ఇచ్చిన పాలు. అదేంటండి? కృష్ణ పరమాత్మ ఆవులను మేత వేయించడానికి అడవికి తీసుకొని వెళ్ళి వాటిని నిలబెట్టి నిర్మయమని చెప్పి ఈ మహానుభావుడు వేణుగానం చేస్తుండేవాడు. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే ఇదేమన్నా ఉంటారండి? ఆవులు కూడా అన్ని మరచి ఆయన చూసుకుంటూ నిలబడతాయి. ఈయన సాయంకాలం దాకా మురళి ఆపడు, అవి నోరు కింద పెట్టి ఒక్క పరక తీసేవాడు. ఈయన సాయంకాలం అయితే పోదామా అని చూస్తే ఒక్కొక్క ఆవుకు డొక్కలింత లోటు ఉంటాడు. ఏమో తింటేది. నేను ఇలా ఆవులను తీసుకొని పోయి ఇంటి ముందర తోలితే నాకైతే ఏమయ్యా ఏం చేశావు? ఇదేనా నీ పెంపకం? నీ మేప ఇదేనా? అమో పరువు పోతుందని ఆపుత్యమస్తకం ఆస్ఫాలితం కరేణ ఒక్కసారి తన అమృత చేసి కళాన్ని తీసుకొని శిరస్సు నుండి పుచ్చం దాకా అలా నిమిరేవాడు. అమృతం కంటే బాగుంటుందండి. కంటే అన్ని పశువులు ఇలా కడుపు నిండా జ్ఞాపకం ఉందనుకుంటాను. చాలా మంది వినుంటారు. మహాభారతంలో అరణ్య పర్వంలో ఒక అద్భుత ఘట్టం ఉంది. దుర్యోధనుడు దూర్వాసుని సత్కరించి అతని సత్కారానికి మెచ్చిన దూర్వాసుడు ఏం కావాలో కోరుకోరా అంటే, నా దగ్గరికి వచ్చినట్టే మా ధర్మరాజు దగ్గరికి కూడా ఇంతమంది శిష్యులతో కొంచెం టైం తప్పించిపోవాలి. న్యాయంగా మనం ఏం కోరుతాము? నీకేం కావాలి కోరుకో అంటే పక్కవారికి ఏమవుతుందో చెప్తాము. మనకు కావాల్సిన నాకు అర్థం చెప్పాం. కాదు తెలుసు కదా, నదీ తీరంలో చెరో పోయి అనంతములు తపస్సు చేసి కూర్చున్నారు. వాడు వచ్చాడు బ్రహ్మ. పెద్దవాడు అన్నగారు అన్నవారు నాయన నీకేం కావాలి? స్వామి అక్కడ తమ్ముడు ఉన్నాడు, కొంచెం వాడిని కనుక్కోలేదని వాడు అడిగినాక నేను అవుతాను. కమరా బాబు జోడు అమ్మకు అడుగుపోయాడు. ఏం కావాలరా? మా అన్నయ్య అడిగానండి. ఇంకేం అడగలేదురా? అయితే పోయి అక్కడ అడిగింది. నీకు కావాలంటే చెప్పు, లేకుంటే వెళ్ళిపోతాను. అలాగండి. అయితే మా అన్న అడిగిన దానికి రెట్టింపు నాకు బాగుంటాడు. అక్కడికి పోయాడు. స్వామి ఏమన్నాడు? నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు కావాలన్నాడు. అలాగే స్వామి నాకు ఒక అనుకోకూడదు. వాడికి రెండు కనుకోడు రెట్టిపోలేదు. వీడు వేయకపోయినట్టు తనకి ఏం కావాలో కాదు, వాడికి ఏం పోవాలి. మన కోరిక అలా ఉంటుంది. ఇదే కావాలి. న్యాయంగా మనం దేన్ని కోరాలి? లేదు. పరమాత్మ అలా చేసి సాయంతని ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశుం ప్రణమామి. ఎలాంటి కృష్ణుడికి నమస్కారం చేస్తున్నావు అంటే, ప్రతిరోజు సాయంకాలం ప్రతి ఇంటికి వెళ్లి ఆవులను కట్టేస్తున్న కృష్ణుడికి నమస్కారం. ఆయనకి ఇదేం డ్యూటీ అంటే, మరి ఏమి మేపకుంటే వాళ్ళు అపరింద పడేయాలండి. అందుకే తెచ్చి పెరట్లో కట్టేసి, ఓయ్ నీ ఆవు చూసుకోవయ్యా, మీద వాళ్ళు వెళ్ళేది మన అంటారు. చూడు బాగా వేసిందా పోతున్నా. ఇలా పరమాత్మ స్వయంగా దగ్గర ఉండి ఆవులకు అంతటి ఉత్తమమైనటువంటి పాడి ఇచ్చిన మహానుభావుడు స్వామి. ఎవరికైనా ఉండేది కృష్ణుడిగా మనదే. తాను తెచ్చి ఇచ్చినటువంటి ఆవులలో వచ్చిన పాడి తాను తింటే ఆయన దొంగన్నాడు. మనం చాలా గొప్ప. తన అవతారానికి వచ్చే ఉండే తనను సేవించడానికి రుద్రులను
ఇంకొకరిని దేవతలను అంటే దేవతా స్త్రీలను ఋషులంటే ఎవరు? రామావతారంలో అరణ్యంలో రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి బ్రహ్మకు బుద్ధి లేదు, ఇంత అందర్యాన్ని మా దగ్గరికి తీసుకుని మమ్మల్ని మగవారిగా సృష్టిస్తాడా? ఏం బ్రహ్మండి, మేమే ఆడవారిగా పుట్టి ఉంటే ఈ స్వామిని కలిగి తీరా అనుభవించేవారని కదా అని ఏడ్చారు. అయినా మీరు ఇప్పుడు ఆడవారే, నేను రామావతారంలో బాబు ఏం ఛాన్స్ లేదన్న అని ఇంతమంది కోరి చాలదనకూడదు కాబట్టి అప్పుడు వస్తానన్న. తమకు తాముగా ఋతులు అడిగి కోరుకొని వరం పొంది వచ్చిన స్త్రీలు తమకు తాముగా దేవతా గంజలు స్వామి సేవ చేస్తామని వచ్చినవారు కృష్ణ పరమాత్మ తాము వచ్చే ముందే వీరందరినీ వీరు ముందు వెళ్ళి అక్కడ పుట్టండి, నేను తర్వాత వస్తాను, నా సేవకు మీరు రెడీగా ఉండండి. ఓ కలెక్టర్ గారు, ఓ మినిస్టర్ గారు క్యాంపుకు పోతే ముందే మరి వీళ్ళు ఏం చేస్తారంతా డేరా వేసి అదేసి అన్ని ఏర్పాటు చేసి అయ్యా వస్తున్నారా రెడీ చేస్తారు. విడగానే టీ అంటే టీ అంటే టీ ఇవ్వాలి, కాఫీ అంటే కాఫీ ఇవ్వాలి, ఇంకేమవుతారు అది అవన్నీ తెచ్చి ఇవ్వాలి, డబ్బులు వాడే మరి ఆఫీసర్ వస్తుంటే ఏర్పడిన ఆ సొమ్ములన్నీ ఆఫీసర్గా మంచిగా మనం ఆయన దొంగని ఊరుకుంటారండి, మీరంతా ఉన్నది నా కోసమేనా అంటే అదే మనం కుట్టుని దొంగ అంటే బాబు మాట్లాడాలి అన్నట్టుగా కోరుకుంటాం. తన సొమ్ము తాను తింటున్న కృష్ణుని దొంగ అంటున్నాం, తన సేవకు వారంతర వారు కోరుకొని వచ్చి పుట్టిన శిరతో స్వామి రంగిస్తే జారు అంటున్నాం. అంటే అన్నారు నా పేరు సత్య పుణ్య వస్తుంది పోమన్నారు. అంతా ఉదాహరణ అది సంపద అంటే తీరు మరగం అని అందులాంటి వాడు గొల్లలు అంటే కుడి ఎడమ తెలియని వాడట. ఇంకా బాగా చెప్పాలంటే తమ్ముడు తప్పు చేస్తే అన్న వెంటబడి అలా మావాడు అలాగే చేస్తాడండి. అవును చేస్తాడండి మావాడు ప్రభాకరాడు చేస్తాడు. ఏం చేస్తాం అన్నతో చూస్తే ఒక కృష్ణుడు కలిసి మీరంతా ఇంద్రయాగం చేయొద్దు, ఇంద్రుడే ఇస్తున్నాడే అని ప్రకృతి కర్మ ఇస్తుంది కానీ కర్మనా జాయతే ఎంతో కర్మనేవ మరి ఇంద్రుడెందులో ఇంద్రయాగం వద్దు పవతాన్ని చేయండి ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. ఆయన ఏంటి పంచుడా శాస్త్రజ్ఞానం ఏమిటి పిల్లవాడు చెప్పాడు, మా వద్దని మా కృష్ణుడు చెప్పాడు మీకు అలాంటి కానీ సంపద మాత్రం నిండుగా ఉంది. ఇంతకెవరండి ఈ కృష్ణుడు? పూర్వే కొడిందొడిలన్ నందగోపన్ కుమారన్. వేలాయుధం అంటే బల్యం. ఎలాంటి బల్యము? తీక్ష్ణమైన బల్యం. ఒకసారి తీక్ష్ణం కదా ముట్టుకుంటే టచ్ చేస్తారు. అలాంటి బల్యాన్ని చేతిలో పట్టుకొని ఎవరైనా వస్తారా కృష్ణుడి దగ్గరికి చూస్తారు సంగతి. ఎవరైనా అంటే మనుషులు కాదు, చీమ వస్తుందా దోమ వస్తున్నదా పొడి చేస్తారు. ఇంత చీమ వస్తే వాళ్ళతో పొడుతున్నారు. ఇంత దుర్మార్గుడు నందుడు అంటే చాలా మంచి వాడు పరమదయాలు. ఏ ప్రాణికి ఏమాత్రం హాని చేయని మహానుభావుడు. మా ఇస్తారు సాంప్రదాయంలో పురస్తాడు వారు తండ్రి గారి శ్రాద్ధానికి అరిచాకు పోస్తే చెట్టుకు నీళ్లు వస్తే నీళ్లు కాస్త అయ్యో నీ చెట్టు నేర్పించానని ముట్టుపోయాడు. పుట్టదే అంటాం. అంత మహానుభావుడు మన నందుడు బల్యాన్ని చెప్పడం మూల పడేశాడు. నాకెందుకు ఆవులకు కృష్ణుడు పుట్టిన తర్వాత 1, 2, 3, 4, 5 కష్టాలు చూస్తే చేతిలో ఆయుధం లేకుంటే మాట గట్టిగట్టు లేదు. ఎందుకు? ఒక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పాలించాలని గురించి రాక్షసుడు, బండి కింద పడుకోబెట్టి వాడో రాక్షసుడు, తల్లగారు వస్తున్న నుంచి వాడో రాక్షసుడు, ఆవు దూడ ఒక రాక్షసుడు, పెరగ చెట్టు ఒక రాక్షసుడు, కొంగ ఒక రాక్షసుడు, పాము ఒక రాక్షసుడు. ఏ కర్మండి? అన్నదే రాస్తలేదు, నీళ్లు తాగే రాస్తలేదు, పాలు తాగే రాస్తలేదు. బాబు ప్రమాదం ఉంది, నేనే కాపలా ఉంటాను.
అని పల్లె దగ్గర పట్టుకుని నిరంతరం స్వామిని కాపాడే మహానుభావుడు నందగోపుడు. అలాంటి నందగోపుడికి కుమారన్ అంటే విధేయుడు, చెప్పినట్టు వినేవాడు. కుమార అర్థం విధేయ, తండ్రి చెప్పినట్టు వినేటువంటి వాడినే కుమారుడు అనాలి. తండ్రికి చెప్పేవాడిని కుమార, కొన్ని విడదీస్తే అలాంటి వాడిని కుమార అంటాం. అంటే నాన్నగారు ఎలా చెప్తున్నా అయ్యా చిత్తం, అయ్యా చిత్తం. తాను చేసిన తప్పులు రేపల్లెలోని గోపికలు వచ్చి తండ్రి దగ్గర కంప్లైంట్ ఇస్తే రాని పిల్లవాడు రాని చూస్తాను లేమన్నాడు. వాడు వచ్చి నాన్నగారు నమస్కారం అండి పిలిచాడా, చేతులు కట్టుకొని పరమ వినయంగా నిలబడితే వీడు తప్పు చేస్తాడు, అలాగే కుదిరిన పోయి అని పట్టించుకునేవాడు. తండ్రి దగ్గర మహావినయంగా, మనం కూడా చాలా మందిని నాన్నంటే భయపడతాం, అమ్మంటే ఒడిలో కూర్చొని మరీ కట్టలేదు. ఎందుకంటారా, అల్లరి చేస్తే నాన్నకు విసుగు వస్తుంది, అమ్మకు అల్లరి చేస్తే సంతోషం. చూడండి మా పిల్లవాడు ఎంత ఖర్చు చేస్తున్నారో, వాడు కింద పడతారు, దెబ్బలు అవుతాయి, అయినా చూడండి వాడు చూడండి ఆ పిల్లవాడు 3 గంతులు వేసాడు, కోట పడ్డాడు, పడితే పడడండి, ఎంత గంతులు వేసాడండి వాడు. తల్లి ఆనందిస్తుంది. అందుకే పిల్లలు తల్లి దగ్గర గంతులు వేస్తారు, తండ్రి దగ్గర చేతులు ముడుచుకొని కూర్చుంటారు. ఈ భావాన్ని చెప్పటానికి నందగోపన్ కుమరన్ ఏరానందకండి యశోదై ఇళం సింగం బాలసింహం అని. అందమైన విచారమైన నేత్రములు గల యశోదమ్మకు బాలసింహము. అందమైన నేత్రాలు ఎందుకో, కృష్ణ పరమాత్మను చూచి ఆమె కన్నులు వికసించాయి. త్రిపాద్ విభూతిని శాస్త్రం వైకుంఠానికి అంటే అనంత కోటి బ్రహ్మాండములన్నీ ఏకపాటి, ఇదంతా ఒక భాగమే. ఈ అనంత కోటి బ్రహ్మాండములో ఎంతమంది జీవరాశులు ఉన్నారో దానికి 3 రెట్లు అక్కడ ఉంటారు వైకుంఠానికి. మరి అలాంటి దాని నిత్య విభూతి అంటాం. ఇక్కడ ఉన్న వారి కంటే ఎక్కువగా ఉన్న 3 రెట్లు వారందరూ సదా పట్టించి సూరయ, అన్ని కార్యక్రమాలు మానేసుకొని నిరంతరం పరమాత్మను రెప్పలు కూడా వేయకుండా చూచి అనుభవిస్తున్న పరమాత్మను తాను ఒక్కటి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని చేస్తున్నారండి. అహో భాగ్యం, అహో భాగ్యం. నందగోపౌ రజవు ఎన్ మిత్రం పరమానందం పరమం. ఎంత అదృష్టం అండి ఉత్తవుడు అంటారు. రేపల్లెవాడలో ఉండే గోపికల గోప అదృష్టం అండి. సాక్షాత్తు పరమాత్మే మిత్రుడయ్యాడండి. అన్నట్టుగా త్రిపాద్ విభూతిలోని వారందరూ తనివి తీరా అంతమంది కలిసి చూస్తున్న పరమాత్మను తాను ఒక్కటే చూసే భాగ్యాన్ని పొందిన యశోదమ్మ కన్నులకు కలిగే మెరుపు ఇంకెవరికి ఉంటుందండి. అందుకే ఏరావాలంటే వీడు కదా ఆ అబ్బాయి కదా. కృష్ణావతారంలోని చమత్కారం ఏమిటంటే ప్రతి గోపికకు, ప్రతి పిల్లవాడికి, ప్రతి చెట్టుకు, ప్రతి గుట్టకు కృష్ణుడు మానవుడు కాదు, భగవంతుడు. రాసుకోలేదని మనమందరం అంటాం గోపికలను జాల బుద్ధితో రచించారని, మరేమో అని. కానీ ఆ గోపిక గీతల్లో ఆ మాట లేదు. గోపిక తన స్పష్టంగా చెప్తుంది, నకలు గోపికానందనో భవాన్, నీవు యశోదమ్మ కొడుకువు కాదు. విఘనసార్థిక విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్, బ్రహ్మ ప్రార్థిస్తే ప్రపంచాన్ని కాపాడడానికి పుట్టావయ్యా.
ఈ వాటంలో గోపికలకు జ్ఞానం ఉన్నట్ట లేనట్ట స్పష్టంగా చెప్పారు. విఘనతార్జిత విశ్వగుప్తయే సతౌది. బ్రహ్మ సాధిస్తే ప్రపంచాన్ని కాపాడటానికి వచ్చిన మిత్రమా జ్ఞానం కాదు. అలాంటి యశోదమ్మ తన ఒడిలో పెట్టుకొని స్వామిని కనివి తీరా చూస్తూ ఉంది. మరీ బాగా చంపేస్తాం, మరీ ఎక్కువగా చూస్తూ మనం ఏమంటే అప్పుడు తల్లు కూడా అనుకుంటారు పిల్లవాడికి బాగా మేకప్ చేసి కాసేపు ముద్దాడి ఏమో ఎప్పుడు చూస్తే నాది అవుతుందో ఏమో పక్కన పెట్టుకుంటారు. తల్లు అంటారు ఎప్పటికీ మాట్లాడు ప్రేమ యొక్క బాధపడి. అలాగే కృష్ణ పరమాత్మలు ఎప్పుడూ చూస్తున్న యశోదమ్మ ఆ మాట మాత్రం అన్నారు. ఎందుకో కనివి తీరితే కానీ తర్వాతి మాట కనివి తీరితే కదా మరీ ఇంతగా చూస్తే బాగుండదని పరమాత్మ ఇక్కడ భాగవతంలో చిన్న శ్లోకంలో చెప్తాడు. పాలిచ్చింది పాపం, పిల్లవాడు పాలు తాగాడు, సరే మొఖాన్ని కుడిచింది, ఇంకా కూడలో సున్నం ఏదో ఎట్టింది, బొట్టు పెట్టింది, మా నాన్న ఎంత బాగున్నారు కదా అని అలాగే చూస్తూ నువ్వు నిద్ర వచ్చిందేమో పిల్లవాడికి ఆవరించాడు. ఆవరిస్తే ఏం కనపడదండి నోట 14 లోకాలు కనపడ. అబ్బో ఇదంతా ఏదో ఉంది, పిల్లవాడికి ఏదో అయ్యేట్టుందినే మాత్రం దిప్పేది ఆమె పోగానే నది నోరు. మరీ అలా ఎందుకు చూస్తావమ్మా అని తప్పించడానికి ప్రపంచాన్ని చూస్తాను. ఆవరించినప్పుడు చూసిన ప్రపంచం నా భ్రమ ఏమో అని అనుకోకుండా కన్ఫర్మేషన్ కోసం రెండోసారి చూశాడు మట్టికి. నేను భగవంతుడే అమ్మానేందుకమ్మా అని చెప్పడానికి అంటున్నాను. ఏమైనా ఏరాందకండి సూదయి ఈళం సింగం, ఈయన బాల సింహమట. తల్లి ముందర అన్ని రకాల అల్లరులు చేస్తాడు. తల్లి ముందర అంటే తన ఇంట్లోనే కాదు మొత్తం రేపటి కలిగేసి వస్తాడు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననీయడమ్మా పోయడము ఎక్కడికైనా నీకు దండ నీ కొడుకో దండ మేము భరించలేదు తల్లి, ఇంత గోల చేసి మేము ఎక్కడ ఉంటాం వెళ్ళిపోతాం. అమ్మా మా పిల్లవాడు అంత గోల చేస్తున్నాడా, నా ఒళ్ళనే ఉన్నాడు, పాలు తాగుతున్నాడు, ఇప్పుడు వచ్చాడు మీ ఇంటికి, ఎందుకమ్మా అలా కళ్ళలో తిప్పులు పోసుకుంటారు ఏమన్నాడు మావాడు. మీకు తెలుసా కన్ను విడిచి ఇల్లు అటు కన్నడేన్నాడు, పొరుగిళ్ళ కోవలెరుగడు, కన్నులు తెరవని మా ఈ చిన్ని కుమారుడు. వారికి కండే తెరవలేదమ్మా, వారికి పక్క ఇల్లే తెరవదు. ఎప్పుడు నా ఊళ్ళో ఉంటాడు, నా సైన్యాన్ని తీసుకుంటుంటాడు. ఇలా తల్లి సపోర్ట్ ఇస్తే ఎప్పుడు కలగలేదు. మందరిస్తేనే గోల చేసేవాళ్ళు మా పిల్లవాడు అమానుడు అనేది వాడికి చదవాడు. అందుకే ఇళం సింగం బాలసింహం అంటే కృష్ణుడు ఎంత అల్లరి చేస్తున్నా ఆనందం. ఇంతగా స్వామి ఎలా ఉన్నాడో కారుమేరి నీలమేఘశ్యాముడు ఎంత చక్కని అందమయ్యా మా కిట్టయ్యని అంటే మనం కాదు. మణి విడంబిని సత్య మనోహరే ఒకటి సప్తమన ముని మండలి వ్రతమముంచట హోమముంచట జపమముంచట ధ్యానము. పరమాత్మ నామాన్ని తప్ప మరి దేన్ని ధ్యానం చేయని ఋషులు కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ శరీర విగ్రహ సౌందర్యాన్ని చూసి అన్నీ మర్చిపోయారు. వ్రతం లేదు, జపం లేదు, ధ్యానం లేదు, పూజ. జితేంద్రులైన ఋషుల యొక్క మనస్సును కూడా హరించేంతటి సౌందర్యం. అందుకే కారుణ్యం. పోనీ ఒక్క శరీరం బాగుంటే ఎలాగం, కన్ను బాగాలేకుంటే. కొందరికి శరీరం చాలా అందంగా ఉంటుంది, కళ్ళు మాత్రం ఇక్కడ ఉండేవి ఈ పక్క దాకా ఉంటాయి.
చూస్తామా? కానీ మన స్వామి కళ్ళు, అందమైన నేత్రములు, ఎర్రని నేత్రములు. కామం కర్ణాంత విశ్రాంతే విశాలే సత్యలోచని చతుష్మత్తాదు లోకేన. కనులు గలవాడంటే ఎవరయ్యా? మాకిట్టే కళ్ళంటే ఆయనకే ఉన్నాయి, మన ఎవరికి లేవు. అందుకో కళ్ళు ఎక్కడి దాకా ఉండాలో అక్కడి దాకా ఉన్నాయి. ఎక్కడి దాకా ఉండాలి? చెవుల దాకా ఉండాలి. వెనక్కు తిరుగుతాయో ఏమో అనేది పరమాత్మ గారి చెవులు పెట్టాడు. ఇవి లేకుండా ఇక్కడ రాకుంటే కట్టండి. రెండు చేపలు కొట్టాడకుండా మధ్యలో ఒక స్తంభాన్ని పెట్టాడు. మిథో బద్ధస్పరిత చిత్తోత్రంలో నేను బాగున్నానంటే నేను బాగున్నానని రెండు చేపలు కొట్టాడుతుంటే ఇవి ఒకదాన్ని ఒకటి మింగేస్తాయో ఏమో అని ఆ రెండు చేపల మధ్యన పెద్ద ఓ మొద్దు అడ్డంగా పెట్టాడు. కల్ప వృక్షపు కొమ్మ అడ్డంగా పెట్టాడు. మనకు కాదు, అదే కార్యం. ఇదో చేప ఇదో చేప అలా ఏమంటారండి? తెలుసుదా? మీనాక్షి తెలుసా? మీనాక్షి, పద్మాక్షి, కంజాక్షి, మీనాక్షి ఏదో చేపల వంటి కన్నులు. కుడి కన్ను రెండు చేపలు ఉన్నాయి. ఈ రెండు చేపలు ఒకదాన్ని ఒకటి చూసుకుంటే కొట్టాడతాయి. కాబట్టి చూసుకోకుండా మధ్యన ఓ కొమ్మ పెట్టాడు. ఇది ఇటుపోదు, ఇది అది ఒక్కటే ఏమనుకోండి, మన కళ్ళు ఉంటాయి అని డౌట్ అన్నాడు. అంతకు అందమైన కళ్ళు, ఎర్రని కళ్ళు. ఎవరికి నేత్రముల కొనల్లో ఎరుపు గీర ఉంటుందో వాడు మహాపురుషుడవుతాడు. మొత్తం కాండి ఎరుపు కాదు, కను కొనలు ఎర్ర గీర. ఈ ఎరుపు కోపంతో వచ్చింది కాదు, ప్రేమతో. మనకు కూడా మన వాళ్ళని చూసి కళ్ళు చెమర్చినప్పుడు కళ్ళకి ఏమవుతుందండి? వాత్సల్య పరాకాష్ట. అందుకే ఎర్రటి కనులు కలవాడు కనిర్మలియం గోల్ముగస్తాడు. కనులు శరీరమే కాదు, ఆయన ముఖం కూడా అలాంటిదే. ఎలా ఉంది స్వామి ముఖము అంటే సూర్యుడిలాగా ఉంది. సూర్యుడిలాగా ఉందా? అయితే మేము పారిపోతాం. అలాగే చంద్రుడిలాగా. ఎలా ఉందయ్యా? ఇద్దరిలాగా ఉందయ్యా. ఇద్దరిలాగా ఉండేది అంటే శత్రువునామపి అసంకోటి లఘుతాం జయవు. మనకు రామాయణంలో ఓ చక్కని గాథ ఉంది. చాలా ఉన్నాయి, అందులో చాలా మంది మీకు చదవం. చదివినా అర్థం కాదు. సంవత్సరం మనం ఏం చేస్తాం? అదే తెలుగంటే అక్కడ నవలైన ఉంటుంది. ఏం చదువుతారు? పొరపాటున అర్థమైన మనం అంతకంటే గొప్పవాళ్ళని విమర్శిస్తాం. ఇంకొక రావణాసురుడు శక్తిని ప్రయోగించి లక్ష్మణస్వామిని మూర్ఛ పోగొట్టాడు. లక్ష్మణస్వామి మూర్ఛపోతే అరే వీడు దొరికాడురా, వీడిని వదిలిపెట్టకుంటే మనకు లాభం, వీడిని ఒక్కరిని పట్టుకొని నా అంతఃపురంలో వీడిని చెరసాలలో బంధిస్తే తమ్ముడి కోసం రాముడు చెప్పినట్టు వింటాడు. అంతా ఏమంటారు? కిడ్నాప్ అంటాం కదా, దాచిపెట్టుకుంటు అని లక్ష్మణస్వామిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. 20 చేతులతోటి 20 నిమిషాలు విశ్వ ప్రయత్నం చేశాడు. అంగుళాన్ని కలిస్తే ఒకటి దేవత కదండి. ఈ వృత్తాంతాన్ని దూరం నుంచి వాడు చూస్తున్నాడు మనవాడు. ఎవరు? హనుమంతుడు. అమ్మ బాబోయ్, ఇలా డేంజర్ ఉంది, ప్రమాదం. అమాంతం వెళ్ళి రావణాసురుణ్ణి ఒక్క బుద్ధు కూర్చాడు. దెబ్బకి 3 రక్తం కట్టి ముట్టుడు. వచ్చాడు ఏమని లక్ష్మణస్వామి అమాంతం తీసి బుధుడు చేసుకొని పోయాడు. మనకేం డౌట్? రావణాసురుడు ప్రయత్నం చేస్తే లేవని వాడు హనుమంతుడు చేస్తే లేచాడా? అంటే శత్రువునామపి అకంప్యోపి. పరమాత్మ శత్రువులకు అందడు.
శత్రు కథలతో రాదు, భక్తులకు లఘుతాంబ్యయవు, భక్తులకు తులకన అవుతాడు మనవాడే. ఇది మామూలు అర్థం. కొంచెం లోతుకు వెళ్ళామనుకోండి, కాస్త సాంప్రదాయం మరి కాస్త అవతార రహస్యం కూడా పొందుకోవాలి అనుకుంటే లక్ష్మణస్వామి ఎవరు? ఆదిశేషుడు అంటే సంకర్షణుడు కదా. మరి హనుమంతుడు ఎవరు? శంకరుడు అంటే. మరి సంకర్షణుడు శంకరుడు ఒకటే రెండా? అంతఃకరణ ప్రవృత్తి, అహంకార స్వరూపం ఆయన. కింద పాతాళంలో ఉండి తన వేయి పడగలతో జ్వాలలు పైకి చిమ్ముతాడు ప్రళయకాలంలో ఈయన. కైలాసంలో ఉండి శంకరుడు మూడో గణం జ్వాలలు కిందికి దింపుతాడు. కింది నుంచి మంటలు, పైనుంచి మంటలు, మధ్య నుంచి 12 మంది సూర్యులు. ఇవన్నీ కలిస్తే ప్రపంచం ఏమవుతుందంటే దగ్ధ గోమయ పిండవత్ అంటారు. బాగా కాలిన పిడకలా ఇస్తున్నారు. వాడు ప్రళయకారుడే, వీడు ప్రళయకారుడే, ఇద్దరి పని ఒకటే, ఇద్దరు సాహసులే. కాబట్టి సంకర్షణ శంకర హనుమ లక్ష్మణ వాడే కాబట్టి అన్ని ఏమంటాయి అది చేస్తున్నట్టు. వాడు మనవాడైతే అన్ని రూళ్ళు మనయ్యే, వాడు కాకుంటే మాత్రం వాడు. అలా శత్రువులకు అసంఖ్యుడైనా భక్తులకు వశుడవుతాడు అని చెప్పినట్టుగా పరమాత్మ శత్రువులు చూస్తే సూర్యుడిలాగా ఉంటారు, భక్తులు చూస్తే చంద్రుడిలాగా. కదలమరియం కోడు ఇంతకెవరయ్యా ఈయనే? నారాయణనే నమకే పరై తరువాన్ పారోరు. మనము ఇలాంటి వ్రతము చేస్తే వ్రతమునకు కావలసినటువంటి పరికరం ఎవరిస్తారయ్యా? ఇయ్యాలి కదా, ఫలం ఇవ్వాలి. ఎవరిస్తారు అయ్యా? ఫలమిచ్చేది శ్రీమన్నారాయణుడే. అతను తప్ప మరెవ్వరూ ఇవ్వరు. అదేంటి, శంకరుడు లేడా, బ్రహ్మ లేడా, ఇంద్రుడు లేడా, వరుణుడు లేడా? వారంతా ఇస్తారు కానీ ఫలం ఇవ్వరు అంటారు. అదేం మాట? మరి ఏమిస్తారు? మరి కాస్త ఆశలు పెంచుతారు, ఇంకా జన్మలు పెంచుతారు. ఆలోచించండి, నువ్వు అడిగిందల్లా ఇస్తానని అడిగి అంటే వాడు వరాలు ఇస్తుంటే మనకి ఏం పెరుగుతుందండి? స్వామి 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 నాకు అందమైన భార్య నువ్వు రాస్తూ ఇచ్చే. తర్వాత ఏంటి? ఇంత అందమైన భార్య ఉంటే ఆమె ఒక్క ఈ జన్మలోనే కాదు 100 జన్మలు నీవే నాకు భార్యగా ఉండాలి. ఎక్స్టెన్షన్ అంటే వీళ్ళు పుట్ట ఇంకో 100 జన్మలు. వాళ్ళు ఏమి ఇచ్చినట్టు? ఫలం ఇచ్చినట్ట, పెసాలు ఇచ్చినట్టు. సంసారం వద్దురా నాన్న, ఈ బాధలు మాకొద్దు, నీ సన్నిధి కావాలి, నీ కైంకర్యం కావాలి, నీ సేవలు కావాలి, మోక్షం కావాలిరా బాబు అంటే అందమైన భార్యలు ఇస్తాను, అందమైన ఇల్లు ఇస్తాను, అందమైన పుత్రులు ఇస్తాను, బాగా రక్షిస్తాను ఆయన అందులో ఇస్తాను. మళ్ళీ పుట్టారు. ఎవరు దేవుడు? ఎవరు భగవంతుడు? ఎవరినందాం? జైల్లో పెట్టేవాడు దేవుడా, జైలు నుంచి విడిపించిన వాడు దేవుడా? వేరే శాస్త్రం వద్దు, చర్చ వద్దు, వాదం వద్దు, సింపుల్ లాగా. చెరసాలలో పెట్టేవాడు భగవంతుడా, చెరసాలను విడిపించేవాడు భగవంతుడా? నీకు ఇల్లు ఇచ్చినా, భార్యనిచ్చినా, పిల్లలనిచ్చినా, సంపదనిచ్చినా, భోగాలిచ్చినా సంసారం మీద రుచి పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది, వ్యామోహం పెరుగుతుంది, నిరంతరం ఇలాగే సంసారంలో ఉండాలనిపిస్తుంది. ఎలా చేశాడు? మరి ఇలాంటి కారాగారంలో ఉండటానికి కావలసిన వాటిని ఇచ్చేవాళ్ళ భగవంతుడు. ఎవరు ఈ కారాగారాన్ని తప్పిస్తారో వారు భగవంతుడు. వారెవడు? నారాయణనే. నారాయణం నారాయణం యత్య అంతః బహిష్య. ప్రతి వారిలో అంతర్యామిగా ఉన్నాడు, ప్రతి వారిని తనలో ఉంచుతున్నాడు. వెలుపల తానే ఉన్నాడు,
లోపల. నారాయణుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు. ఏ ఫలితాన్ని? నీరాడ సంశ్లేషం అండి, భగవత్ సంశ్లేషాన్ని. వాసుదేవ తరుఛాయ ఏమంటారు? పరమాత్మ చెట్టు నీడ ఎక్కువ వేడి కాదు, నా చర్మద, నాటి సీత నగరు ఎయిర్ కండిషన్. ఏ సీత ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి ఉండదు. మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. పరమాత్మ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. స్వామి నాకు వేడి వద్దు. ఇందులో ఉన్నావు కదా, ఉన్నానండి, ఉన్నావద్దు. నేను సంసారంలోనే ఉండాలి, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఇళ్ళు వాకిళ్ళు, ధనము, సంపద, భోగాలు అన్నీ ఉంటాయి. కానీ నాకు వాటి మీద మనసు ఉండొద్దు. సదాస్తు అంటే అసలు ఏంటి ఆయనే. ఇవన్నీ ఇంకేమన్నా కదా. కాబట్టి అతనే నారాయణుడు. నారాయణుడే. నారాయణుడు కూడా అందరికి ఇవ్వరండి. నమస్తే మనకు మాత్రమే ఇస్తాడు. మనకైతే ఆయన తప్ప మరెవరు ఇవ్వరు అనుకున్న వారికే ఇస్తాడు. భగవంతుడు గమనించండి చమత్కారం. పరమాత్మ మీకు వరాలు ఇయ్యాలంటే ఒక ట్రిక్ ఉంది. ఏమిటది? అడిగితే ఇవ్వడు, వద్దంటే ఇస్తాడు. ఆయన నాకేమొద్దు అంటే అన్ని ఇస్తాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, నాకు రాజ్యం వద్దు, పెళ్ళొద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, మోక్షం కావాలి అంటే నో, పెళ్లి చేసుకో, 10,000. నాన్నలాగా నువ్వు కూడా 71 మహాయుగాలు పరిపాలించినాక రా. ధ్రువుడు ఉన్నాడు, నా వద్దు బాబు, నువ్వు రాజులో ఉండడం. వద్దంటే ఇస్తాడే, అడిగిపోడు. ఎందుకు? వీడు నిజంగా వద్దంటున్నాడా, పైపై వద్దంటున్నాడో కూడా. 5 ఏళ్ల పిల్లవాడు నాకు సంసారం వద్దు అంటే ఆశ్చర్యం ఏమిటండి? 50 ఏళ్ల వాడు భార్య పిల్లలు వద్దంటే ఒక చేస్తున్నాం. మరి లడ్డూ తిన్నవాడు కూడా లేదు, నాకు లడ్డూ వద్దంటాడు. లడ్డూ తిన్నవాడు ఇంకే రెడీపోతాడు. ఒకసారి లడ్డూ తిని నాకు లడ్డూ వద్దు అంటే విరక్తి. అంటే 5 ఏళ్ల పిల్లవాడు సంసారం వద్దు కాదు, 50 ఏళ్ల వాడు వద్దు. 71 మహాయుగాలు పరిపాలించిన తర్వాత కూడా నాకు మోక్షం కావాలంటే అప్పుడు ఇస్తాడు. ఎస్టిగేట్ ఇస్తారు, సరిపోతారు. ఈ పైకబులు మాకు. అందుకే నమస్తే పరమాత్మ కంటే ఇతరమైన జరుగుతున్నటువంటి మాకే పరైతరు. ఎలా? పరమాత్మ జీవాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని తెలుసుకొని అనన్యాసత్వాన్ని అనుసంధానం చేసుకుంటున్నటువంటి ఈ జీవులకు పరమాత్మ కృపను చూసి లోకమంతా. దీన్ని మనం ఒక అర్థం, వాచ్యార్థం అంటాం. మనకు సాంప్రదాయం ఉంది, స్వాపదేశార్థాన్ని చెప్పుకోవాలి. అది చెప్పుకొని నాడు తిరుపావు చెప్పుకున్న వాళ్ళని కాం. అసలు ఎన్ని చెప్పినా తత్వం అని చెప్తారు. ఎందుకు? ఋషులు కథలు ఎందుకు రాస్తారో కొత్తగా గుండె చేసి అమ్ముకోవడానికి. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులు, పేపర్లు ఏం లేవు, షాపులు అసలు లేవు. వాల్మీకి రామాయణం ఎందుకు రాశాడు? ఏమన్నా అమ్ముకోవడానికి. తపస్సును, యజ్ఞమును, దానమును, హోమమును అన్నీ మాని మన కోసం కావ్యాలు రాశారు. దేనికోసం? డబ్బులు వస్తాయి కానీ. అజ్ఞానంలో ఉన్న మనము హరించడానికి అంటే తత్వబోధే చేయాలి తప్ప వేరే మార్గం లేదు. నువ్వు కథ చెప్పు, మరోటి చెప్పు, తత్వబోధే కాదు. వేదమునే రామాయణ రూపంగా అందించారు. మీరు రామాయణంలో ఏ శ్లోకం చూసినా వేదం కనపడాలి, వేదం అర్థం కావాలి, అప్పుడే రామాయణం చదివినట్టే. లేకుంటే ఒక రాజు, 3 భార్యలు, 4 కొడుకులు, చిన్న భార్య కొడుకును హీరోను అడవికి పంపించింది. అడవిలో విలన్ వచ్చాడు, హీరోని తీసుకుపోయాడు.
ఇదో వెళ్ళాడు ఇదని చెప్పాడు ఇది వెళ్ళి ఇలాంటివి అసలు వస్తున్నాయి రోజు పొద్దున్న సాయంకాలం పొద్దున వస్తున్నాయి సాయంకాలం పోతుంది రామాయణం పోవడం లేదే ఏముంది అందులో అణువున అడుగడుగున వేదం అలాంటి వేదాన్ని పెద్దల ద్వారా తెలుసుకున్నప్పుడే రామాయణం అంటే ఏమిటో రుచి తెలుస్తుంది మరి అమ్మ స్వామితో పేచీ పెట్టు అనేటువంటి నేను వాళ్లకు జ్ఞానం కలిగిస్తాను నేను భక్తి కలిగిస్తాను అలా వచ్చిన అమ్మ కథ చెప్తుంది ఇక్కడ చెప్తుంది తత్వం చెప్తుంది మొదటి మాటే మార్గతీర్థం అమ్మ చెప్పిన మాట మనము పరమాత్మను చేరటానికి కావలసినది ఏమిటి అంటే ఉత్తమ మార్గం కావాలి మార్గతీర్థం తీర్థం అంటే శ్రేష్టము ఉత్తమము మార్గం అంటే శ్రేష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నవాడు పరమాత్మను చేస్తాడు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వమా మనం చేసిన పనితో కానీ సంతానంతో కానీ ధనంతో కానీ మనం పరమాత్మను చేరలేము ఉన్న వాటిని విడిచిపెడితేనే పరమాత్మను చేరలేము నాది నాది అనుకున్నంత కాలం మీకు మోక్షం రాదు నాది కాదు అనుకుంటేనే మోక్షం ద్వ్యక్షర బంధ త్రియక్షరో ముక్తి రెండు అక్షరాల మాట నరకం మూడు అక్షరాల మాట మోక్షం మమ అంటే నరకం నమమ నాది కాదు అంటే బాధ లేదు ఈ ఇల్లు నాది ఆ ఇల్లు నాది ఆ సంపద నాది మీరు చెప్తారు మనకు పెద్దలు డబ్బు బాగా దాచుకుంటే వస్తాడు ఏదో అడిగేదో కంపెనీ ఉంటుంది కదా గవర్నమెంట్ ట్యాక్స్ ట్యాక్స్ వచ్చేస్తాం కదా నువ్వు బాగా డబ్బు సంపాదించావు మాకు చెప్పలేదు వస్తారు మనం దాచుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్ మనం దాచుకున్నాం వాళ్ళు ఒక్కటి రాలంటే 10 మంది వస్తారు వచ్చి 10 చోట ఒక్కసారి దాడి చేశారు మన ఇంటి పెరట్లేనో ఎక్కడో పెట్టాను వాడు చూసారు దొరికించుకున్నాడు 50 లక్షలు వచ్చాయి అరే 50 మీ 10 దొరికాయి ఎక్కడ అబ్బాయి అది నాది కావాలి నాకే రోజు పెట్టారు ఓకే వాడు తీసుకొని ఒప్పటించి నావి అన్నావు ఇక వాళ్ళ బయటకు వచ్చే అన్నట్టుగా మనం కూడా ఇల్లు భార్య సంపద నావి అంటే పైకి లేవు నాది కాదు అని మోసం అదే కావాలి కాబట్టి ఏది శ్రేష్టమైన మార్గము పరమాత్మను మాత్రమే నమ్ముకునుట శ్రేష్టమైన మార్గం అంటే మనకు కీర్తనం ప్రపదనం స్వస్వై ప్రసూనార్పణ మొదలు చెప్పుకున్నామే ప్రపత్తి మార్గాన్ని చెప్తుంది అంటారు ఇదొక్కటే శ్రేష్టమైన మార్గం అంటే పరమాత్మను మాత్రమే రక్షకుడిగా నమ్మాలి అనన్యాస చేతత్వము అనన్య భోగ్యత్వము అనన్య శరణ్య పరమాత్మకే నేను భక్తుణ్ణి చేతుణ్ణి కృష్ణుణ్ణి పరమాత్మ మాత్రమే నాకు రక్షకుడు పరమాత్మకే నేను అనుభవించదగిన వాణ్ణి దీని అంటారు ఆకారత్రయం అంటారు ఇవి ఉన్నవాడే పరమాత్మ అందువల్ల భగవంతుడు తప్ప నాకు వేరే మార్గం లేదు నన్ను నేను ఏమాత్రం కాపాడుకోలేను వాడు కాపాడుతాడో నీట ఉంచిన పాల ఉంచిన నీవే దిక్కు పరమాత్మ ఉంటే అలా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేదే మార్గడి సింగల్ మార్గతీర్థ మార్గం ఇలాంటి జ్ఞానము మనకు కలగాలంటే ఏం కావాలి వెన్నెల నిండిన రాత్రులు కావాలి ఏంటి అంటే ఏం చెప్తున్నారంటారా ఏమి కంగారు పడకండి వెన్నెల వచ్చేది ఎవరి నుంచి చంద్రుడు సాంప్రదాయంలో చంద్రుడు అంటే గురువు గారు ఆచార్యుడు
సూర్యుడంటే భగవానుడు, చంద్రుడంటే ఆచార్యుడు. ఎందుకు? సూర్య భగవానుని కిరణములే చంద్రుడిలో పడి చల్లబడి మనకు వస్తుంది. భగవంతుని యొక్క అపారమైనటువంటి దయే ఆచార్య ద్వారా మనకు. అందుకే చంద్రుడు అంటే గురువు గారు. అందుకే సుందరకాండలో కూడా హనుమంతుడు సీతమ్మను వెతకడానికి సాయంకాలాన్ని ఎదురు చూస్తూ ఉంటే చంద్రమా రశ్మి సీతైది సీతేవే పవనాత్మజం. సూర్యుడు అస్తమించాడు, వెంటనే చంద్రుడు వచ్చాడు. చల్లని కిరణముల ద్వారా ఈ చంద్రుడు హనుమంతుడికి సేవ చేశాడు, అంటే సేద తీర్చాడు. ఎవరి చంద్రుడు? గురువు గారు. అందుకే మది మీద ఇంతనన్నాడా అనన్యాక చేతత్వాది ఆకారత్రయము గురువు గారి అనుగ్రహంతో పొందిన మంచి రోజండి. అందుకే నీరాడపోదు, స్నానం చేయాలి. ఎక్కడ స్నానం చేయాలి? సరస్సులో స్నానం చేయాలి. ఏ సరస్సులో చేయాలి? కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమముటి భుజవీకి వ్యాకులే అగాధ మార్గే హరి సరస్సి. పరమాత్మ అనేటువంటి సరస్సులో మనం స్నానం చేయాలని కోరిక మీకుంటే వచ్చి స్నానం చేయండి. దానికి ఎవరైనా స్నానం చేసేవాళ్ళు ఆభరణాలు పెట్టుకొని పోతారండి. ఆండాడు తల్లి ఆభరణాలు పెట్టుకొని రండి అని చెప్పడంలోనే ఉద్దేశం ఇది కాదు, వేరే సంగతి ఉన్నది. ఏం చేసి ఏమిటి ఆభరణాలు? చేతులకు గాజులు, శిరస్సుకు కిరీటం, ఆ వసంతలానికి హారం, ఏదో కంటికి కాటుక, ఇవి కావంటాడు ఆ మహానుభావుడే కులశేఖరుడు. వర్తేన అంజలిన నటేన శిరస గాత్రై సర్వమోత్తమై కంఠేన స్వరగర్గదేన నయనేన ఉత్కీర్ణ బాష్పాంపున. ఇవి చేతులకు ఆభరణాలు, కంకణాలు కావు. అంజలిన, దీనేమంటారు? అంజలి అంటారు. కొద్దిగా సంస్కృతం వస్తే అందులో ఎంత అమృతం ఉందో అర్థమవుతుంది. అంజలి అం జలయతీతి అంజలి. అం అకారవాక్యం పరమాత్మానం, జలయతి ద్రవయతి. శ్రీమన్నారాయణుణ్ణి కరిగించేది అంజలి అని. కొట్టడానికి వచ్చిన వాడు కూడా ఇలా నుంచి ఏం చేస్తాడు? మనకు స్టోరీ ఉంది భగవద్ రామానుజుల చరిత్రలో. రామానుజుల వారు శిష్యులతో కలిసి అలా అలా తిరుగుతూ వెళుతూ ఉంటే ఒక అరణ్యం మధ్య భాగంలోకి వచ్చేసరికి సాయంకాలం అయింది. ఆ రోజులలో రాత్రి చెరువులు తక్కువ, అంటే రాత్రి కూడా తిరిగేవాడు తక్కువ. సాయంకాలం అయిందంటే ఆగిపోయేవాడు. ఇప్పుడు ఎక్కువ సాయంకాలం తిరుగుతున్నారు రాత్రుడే. మరి ఆగాలంటే ఎతి తనకు తానుగా ఎక్కడ ఆగకూడదు. ఎవరైనా భక్తులు అయ్యా ఈరోజు మా ఇంట్లో పిచ్చ తీసుకోండి అని అడిగితే ఉండాలి, ఆగకూడదు. మరి దుర్యాత్మయం కాబోతూ ఉండి ఎవరు కాపాడడం లేదు, ఏంటా ఆయన అని అనుకుంటూ ఉంటే ఒక వేటగాడు అటు వెళ్ళబడతాను కదా, వాడు శాస్త్రాన్ని పడి దిమదేయ రామానుజయనమా అయ్యా డాక్టర్ ఇంట్లో మీరు పిచ్చ తీసుకోండి అని. వాడు దొరికాడు, బాగానే ఉంది. ఈ దొరికిన వాడికి సాంప్రదాయం తెలుసా అని. అంటే వీడు వైష్ణవుడా కాదా అంటే విష్ణుభక్తుడైనా కాదు, ఎప్పుడు తీసుకోకూడదు. సరే నాన్న అలాగే వస్తాను, కానీ నువ్వు ఈ రోజే నేను సాయంకాలం ఏమేం చేయాలి చెప్పు, నీ పనులు చెప్పు, నీ ఇస్తే ఉంటావు. ఏం చేశారు? ఎన్ని మృగాలను వేటాడావు? అయ్యా అదేమదృష్టంగా ఈరోజు ఒక్క మృగం కూడా దొరకలేదండి, మేము భార్యాభర్తలం అందరం ఈరోజు ఫస్ట్ పండాలనుకున్నాం. ఓ చిన్న చమత్కారం జరిగింది. ఇంటికి పోబోతుంటే ఓ చిన్న లేడి పిల్ల కనపడింది. అమ్మ దొరికింది రాని తన మాంసం పట్టుకొని తన మీద వేసుకొని తీసుకొని పోతున్నాను. ఎక్కడి చూసిందో తల్లి చూసింది. అమాంసం ఉరికొచ్చి ఎదురుగా వచ్చి ముందరి కాళ్ళు ముందుకు వెనక్కాళ్ళు వెనక్కు దాటి నోరు తెరిచి ఏడుస్తూ నిలబడదండి. బిడ్డ కూడా పెడుతుంది, పోయింది పిల్లలు అలాగే
సరే వస్తున్నాను కదా, మీ ఇంట్లోనే ఉంటాను. నేను అర్థం కాలేదు, వాళ్ళకి అప్పుడు రామ పక్కన కృష్ణుడు చూసావా నాన్న, శరణాగతి మహాత్యం చూసావా? శరణాగతి వేడితే కాపాడుతారని లేడికి ఎవరు చెప్పారా? కొంచెం ఎక్కబోతుంటే ముందరికి వచ్చేసింది, ముందరి కాడ ముందరే దాన్ని నోటు తెచ్చింది. ఎవరు అంటే ఏమంటామని కాపాడాలని నా పిల్లల్ని శరణ వేడితే కదా. ఆవలలో శరణ వేయాలని దానికి ఎవరు చెప్పారు? శరణ వేడితే కాపాడాలని వీడికి ఎవరు చెప్పారు? శరణాగతి అనేది శాస్త్రం కాదు, సహజ ప్రవృత్తి. దాన్ని వీళ్ళు చేశారు, పెడదాం పదా అన్నారు. అంటే ఏమర్థము? అలా మనం నిరంతరం పరమాత్మ ఎందే మనస్సు లగ్నం చేసి పరమాత్మను ఉపాయంగా బోధించేటువంటిది ఆచార్య తత్వం. ఈ నీరాడపోదువే పరమాత్మలోనే ప్రవేశించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుణ్ణి మాత్రమే ఆశ్రయించాలనే కోరిక ఉన్న వారందరూ రండి. ఆభరణాలు బద్ధేనంజలిన నటేన నిరత, ఇవి ఆభరణాలు. చీరు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సంపద అంటే భాగవత ఆచార్య సంబంధాన్ని సంపద అంటారు. ఓంకారం అన్నా, అకార ఉకారం అకారాలన్నా. లక్ష్మణ స్వామికి లక్ష్మణో లక్ష్మీవర్ధన అని వాల్మీకి చెప్తారు. నిరంతరం సంపదను పెంచేవాడు లక్ష్మణుడు. సంపద ఏముంది అండి? పుట్టినప్పటి నుంచి ఒక్కనాడు సంపద జోలికి పోలేదు లక్ష్మణుడు. రాజ్యం కోరాడా? రాజ్యం చేశాడా? అంతా రాముడి పెట్టే. చివరికి యువరాజుగా ఉండడా బాబు అన్న, నాకెందుకయ్యా, నా రాజ్యం నాకు, యువరాజ్యం నాకెందుకు? సర్వాత్మన పర్యనునీయమాన యదాన సౌమిత్రుపై యోగం అంటాడు వాడిని. రామచంద్రుడు పరిపూర్ణంగా బతిలాడాడు, అయినా వాడేం సంపద అంటే వాడికి రామ కైంకర్య సంపద, శ్రీరామ కైంకర్య లక్ష్మీ సంపన్నుడు అన్నాడు. కాబట్టి సంపద అంటే భగవత్ సంపద, భాగవత సంపద. పరమాత్మ యందు, పరమాత్మ భక్తుల యందు వైముఖ్యం లేకపోవుట, ఆభిముఖ్యముండుటే సంపద. కూరువేరు పొడిందొడిరన్ నందగోపన్ కుమారం. ఇప్పుడు ఈ పరమాత్మ నందగోపుడికి పుత్రుడు. ఎవరది నందగోపుడు? నందయతి గోపయతి, నందం గోపయతి. ఆనందింపజేసేవాడు, రక్షించేవాడు. సంసారంలో ఉన్నటువంటి మనము పడుతున్న అన్ని బాధలు తొలగించి భగవత్ స్వరూపాన్ని మనకు తెలియజేసి ఆనందింపజేసేవాడు. భగవత్ స్వరూపాన్ని ఒకసారి తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ సాంసారిక వ్యామోహంలో పడి శోధించకుండా వెంట ఉండి కాపాడేవాడు. సాంసారిక దుఃఖాన్ని తొలగించి పరమార్థానందాన్ని ఇచ్చేవాడు నందగోపుడు అంటే ఆచార్యుడు, గురువు గారు. అలాగే నందం గోపయేది. నందం అంటే ఆనందం, సంతోషం. ఎవరు ఆనందం? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందార్థే వకల్విమాని భూతాని జాయంతే ఆనందే రజాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభితం విశంతి తత్తు బ్రహ్మ అంటుంది తైత్తిరీయం. ఆనందం అంటే బ్రహ్మ, పరమాత్మ. పరమాత్మను కూడా కాపాడేవాడు. అదేంటి ఎలా అంటున్నారు? అందకూడని వారికి అందకుండా. ఎవరికి పరమాత్మ యందు భక్తి, శ్రద్ధ, కోరిక, తపన ఇలాంటివన్నీ ఉన్నాయో వారికి మాత్రమే భగవత్ స్వరూపం బోధించేవాడు గురువు. వ్యాసుడు పురాణాన్ని రాశాడు. అతను చెప్పని రహస్యం లేదు, కానీ తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడికి మాత్రమే రహస్యం తెలుసు. చదువుకుంటే ఒక్క అక్షరం అంటాడు. అవునండి, ఓ మాట చెప్తాడు మహానుభావుడు. ఆకాశము, అగ్ని, కీలకము, చంద్రుడు, మన్మధుడు కలిపి మంత్రాన్ని ఉచ్చరించు అన్నాడు. ఆకాశమట, అగ్ని అట, లక్ష్మి అట, చంద్రుడట,
మన్మధుడట. ఐదుగురిని కలిపి తర్వాత మంత్రాన్ని ధ్యానం చెయ్యి అన్నాడు. నాకు తెలిసిందే చెప్పాడు, స్పష్టంగానే చెప్పాడు. ఎవరికి తెలుస్తుంది? బీజాక్షర కోశ తెలుస్తుంది. హం ఆకాశాత్మనే నమః. ఆకాశం అంటే అకారం, అగ్ని అంటే రా, లక్ష్మి అంటే ఈ, చంద్రుడు అంటే అనుస్వారం. అకారము రేప, ఈకారము సున్నా, శ్రీ. తెలుస్తుంది అంటే అలా చెప్పాడు. అంటే ఎవరు యోగ్యులో, ఎవరికి భగవతత్వం కావాలనే తపన ఉందో అలాంటి వారికి మాత్రమే చెప్తాడు. అలాంటి వారు కాని వారి నుండి భగవంతుడిని కూడా కాపాడతాడు. అందకూడని వారికి, చేరకూడని వారికి చేస్తే అర్థం కంటే అపార్థం ఎక్కువ వస్తుంది. మనం చెప్పి అని జ్ఞాపకం అనుకుంటాను. రాధాకృష్ణ గారు రష్యా రాయబారిగా, రాధాకృష్ణ మన ప్రెసిడెంట్ రష్యా రాయబారిగా ఉన్నప్పుడు ఆ రష్యా అధిపతి ఎవరైనా స్టాలిన్లో ఉన్నారు, ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ రాయబారి కదా, 5 minutes ఇవ్వండి అంటే కష్టపడి ఇచ్చాడు. సరే మీరు ఏం చెప్తారు అన్నాడు. మా దేశం గొప్పతనాన్ని గీతానండి గౌరవ చెప్తాను. సరే చెప్పండి, 5 నిమిషాలు టైం చూసారా చెప్పండి. మొదలు పెట్టారు. 5 నిమిషాలు అయిపోయింది. అయ్యా టైం అయిందండి, పర్లేదు కానీ ఇంకో 5 నిమిషాలు తీసుకోండి. అలా ఇంకో 5 అని 3.5 గంటలు విన్నాడు. అంతవరకు బాగా మొత్తం విని అది చాలా బాగుంది. ఏమైందయ్యా మీ కృష్ణుడు మాకు అనుభవించానయ్యా. ఇదే బాధ. ఒక అస్మాన్ యుద్ధం చేయి పోరాడన్నాడు. ఆత్మీయకు కాపాడుకో, పోరాడు, యుద్ధం చేయి, తప్పు మాట చేస్తున్నాడు. ఇది బాధ. అందకూడని వారికి తత్వం అందించగలిగే అనర్థమే. అలాంటి అనర్థాన్ని ఒక గురువు గారు మాత్రమే కాపాడుతారు. నందన్ గోపడి పరమానందమైన పరమాత్మను కూడా కాపాడుతాడు. వేదాలంతకండి యశోదైనం సింగం. ఇక యశోద అంటే ఎవరు? తండ్రి గారు గురువు అయితే మంత్ర మాత. గురువు పితానేనా? తండ్రి అంటే గురువు, తల్లి అంటే మంత్రం. తల్లి గర్భంలో శిశువు ఉంటుంది, మంత్రం గర్భంలో మంత్ర బ్రహ్మణి మధ్యమైన నవత అని చెప్పుకున్నామే. మంత్రం మధ్యంలో స్వామి ఉంటాడు. యశోద అంటే మంత్రం. ఎందుకు? యశ దదాతి, కీర్తినిచ్చేది. ఏది కీర్తి? సత్యనామ మహద్యశ అంటుంది రామాయణం. యశ అంటే సత్యనామం, భగవంతుడి నామం అంటే మంత్రమే. ఆ మంత్రానికి కన్నులు చాలా పెద్దగా ఉంటాయట. ఏంటి కన్నులు? నేత్రం జ్ఞానమితి ప్రోక్తం. విశాలమైన నేత్రములు అంటే జ్ఞానము. అంటే జగత్స్వరూపము, జీవస్వరూపం బాగా తెలిసిన తరువాతే పరమాత్మ స్వరూపం అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇలా జగత్, ప్రకృతి, జీవ స్వరూపాలను తెలిపి అప్పుడు తన స్వరూపుని మహానుభావురాలు. కాబట్టి యశోద చేరాలన్నకండి యశోదై. పరమాత్మ గురువు గారు చెప్పినట్టు వింటాడు. స్వామి వాడు బుద్ధిమంతుడండి, వాడిని కాపాడండి అంటాడు. ఎలాగంటే పితామహం నాదముని విరోధ్య ప్రతీద మధురుత్తమ చింతయిత్వ. సాక్షాత్తు మనము చాలా మహానుభావులుగా చెప్పుకుంటున్నటువంటి యామునాచార్యుల వారు కూడా స్వామి స్వామి నేను ఫలానా లేదు, మా తాతగారు నాథముదులండి, వారిని చూచి నన్ను కాపాడండి ఎక్కువ. ఇదే కావాలి, ఇదే స్వరూపం. అందుకే మనకు ఏం చెప్తున్నాడు? ఏరాలందకండి యశోదై ఈడం సింగం. బాలసింహం మంత్రంలో పరమాత్మ విహరిస్తాడు గురువు గారి దగ్గర చెప్పినట్టు. కారిమేని చెంగన్ కదిరిమలియం కోర్ముఖ నీరదేశ శ్యామము
పరమాత్మ యొక్క రంగు నలుపు, అది కూడా మేఘము. మేఘం ఏం చేస్తుంది? వర్షించడం మొదలు పెడితే సముద్రంలోనూ వర్షిస్తుంది, పర్వతాల్లోనూ వర్షిస్తుంది, తోటభూమిలోనూ వర్షిస్తుంది. ఇక్కడ మీరు ఉన్న చోట ఎందుకు వర్షించాలి? లేదు వాడు అనుకుంటుందా? అన్ని సమానమే వర్షమునకు. పరమాత్మ కూడా వీడు ధనవంతుడా, వీడు గుణవంతుడా, వీడు నా భక్తుడా, వీడు బ్రాహ్మణుడా, వీడు శూద్రుడా, స్వామిగా తెలియదు. మీ వర్ణములకు అనుగుణమైనటువంటి ఆచారాన్ని మీరు పాటిస్తే వాడే కాపాడుతాడు. వీడిని కాపాడతారు, వాడిని కాపాడతారు. వారికి వాడు చెప్తారు, వీడి గురించి చెప్తారు. కాబట్టి మేఘం లాంటి స్వభావం గలవాడు. అలాగే అందమైనటువంటి ఎర్రని నేత్ర సంపద కలవాడు. వాత్సల్యము, ఔదార్యము, సౌశీల్యము ఇలాంటి ఉన్నటువంటి మహానుభావుడు నారాయణనే నమస్కరిస్తున్న తరువాన్. ఇలాంటి పరమాత్మ మనకు వ్రతమునకు పనికొచ్చేటువంటి పర కూడా చెప్తారు. ఇక్కడి నుంచి ఈ పర 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 మొదలై 29వ పాఠానికి వచ్చి అన్నుగాను గోవిందా, నేను అడిగేది పరను కాదయ అని అప్పుడు చెప్తారు. ఇలా వ్రతమును పరమాత్మను సేవించడానికి కావలసిన ఉత్తమ సాధనాన్ని భగవద్భాగవత ఆచార్య కైంకర్యాన్ని స్వామి ప్రసాదిస్తాడు. అలా కైంకర్య భాగ్యాన్ని పొందిన వారిని సూచి లోకమంతా పోగొడుతుంది అని సంగ్రహంగా మనము స్వాపదేశాన్ని కూడా చెప్పుకున్న వారం అయ్యాం. மார்கழி திங்கள் மதிலிறைந்த நன்னாரால் நீராட போதுவினோ நேரிழையீர் தீர்மனகுமாரிப்பாடி செல்வத்தில் மீறுகால் கூறுவேர் பொடிந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராளந்த கண்ணி சோத நீரம் சிங்கம் காரிபேரி செங்கனி அதிரமதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பதை தருவான் ஆரோர் புகழ பைந்தேர் ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நம.